హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్, నమో బుద్ధాయ్, జై భారత్. ఈరోజు వైశాఖి పూర్ణిమ. దీన్ని బౌద్ధ పూర్ణిమ కూడా అంటాము. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు లుంబినిలో జన్మించినటువంటి రోజు ఈరోజు. దాదాపు ఈ బుద్ధ జయంతి 2583వ బుద్ధ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి బుద్ధ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్, నమో బుద్ధాయ్. బుద్ధుడు, బౌద్ధ ధమ్మము ఈ విషయానికి వచ్చేసరికి చాలా వరకు భారతదేశంలో నెలకొనున్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు, భారతదేశంలో వెలిసినటువంటి అనేక మతాలు కావచ్చు, ఆ మతాల యొక్క ప్రభావం కావచ్చు, బుద్ధుడిని, బౌద్ధ ధమ్మాన్ని తెలుసుకోకుండానే చాలా వరకు బౌద్ధ ధమ్మం మీద తన తప్పుడు అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మనకు కొన్ని రకాల సమూహాలు కనబడతాయి. ఆ విషయం మన చర్చలో తర్వాత భాగంలో వస్తాను. వాస్తవానికి భారతదేశ చరిత్రను మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 5000 సంవత్సరంలో ఈ దేశాన్ని జంబుదీపంగా, ఆ తర్వాత కాలంలో సింధులోయ నాగరికత వెలిసింది. అది పురావస్తు శాఖ గుర్తించడము, దానికి ఒకరు హరప్ప అని, మరొకరు మొహంజోదారో అని పేర్లు పెట్టడము. వాస్తవానికి హరప్ప అయినా మొహంజోదారో అయినా ఈ పేర్లు కరెక్ట్ కావు. హరప్ప అది సింధులోయ నాగరికతలో వైదిక ధర్మంలో భాగం చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ చరిత్రకారులు, బ్రాహ్మణ పాలకులు చేసినటువంటి కుట్ర అది. దాని తర్వాత అనేక మంది శాస్త్రవేత్తలు మొహంజోదారో అంటే శవాల దిబ్బగా పేర్కొనడం జరిగింది. దాని మీద వాంటెడ్లీ కావాలని ఈ రోజు వరకు రీసెర్చ్ జరగకపోవడము, దాని గురించి ప్రత్యేకంగా చెప్పకపోవడము నిజానికి మన నాగరికత పట్ల ఈ దేశం చేస్తున్నటువంటి ద్రోహంగాని గుర్తించాలి. మనం ఎప్పుడైతే మొసప్టోమియా నాగరికతను చూస్తామో, మొసప్టోమియా నాగరికతలో దొరికినటువంటి ఆధారాల ప్రకారము సింధులోయ నాగరికతకు ఉన్నటువంటి పేరు, గతంలో చెప్పాను, మొల్లార్ అనే పేరుంది. ఈ మొల్లార్ అనేది ప్రాచీన తమిళ భాషలో దాని అర్థం ఏమిటంటే శ్రేష్టమైన లేదా నోబెల్ అనే అర్థము. శ్రేష్టమైన లేదా నోబెల్ అనే అర్థము. సింధులోయ నాగరికతలో దొరికినటువంటి అనేక పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఆధారాలతో అది నాగజాతి ప్రజల నాగరికత అని కన్ఫర్మ్ చేస్తున్నారు. దానితో పాటు సైమల్టేనియస్గా అదే కాలంలో మొసప్టోమియాలో వెలిసినటువంటి నాగరికతలో దొరికినటువంటి ఏదైతే నాగ విగ్రహం ఉందో అది ఈ దేశంలో ఉన్నటువంటి ముచిలింద నాగ విగ్రహంతో పోలి ఉండడము, ఇవన్నీ కారణాలు మనకు అది ప్రాచీన నాగజాతి ప్రజల నాగరికత అని చెప్పుకోవడానికి అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. దాంతోపాటు అక్కడ దొరికినటువంటి చిత్రలిపి, సింధులోయ నాగరికతలో దొరికినటువంటి చిత్రలిపిలో 10 అక్షరాలు బ్రాహ్మి, యాక్చువల్లీ బ్రాహ్మి కాదు, దాని తర్వాత వాడకంలో బ్రాహ్మి పేరు వచ్చింది. దాని పేరు యాక్చువల్ పేరు ధమ్మలిపి. ధమ్మలిపికి 10 అక్షరాలు అక్కడ చిత్రలిపిలో సింధులోయ నాగరికతలో దొరికినటువంటి 10 అక్షరాలు మ్యాచ్ అవ్వడము. దానితో పాటు 5 అక్షరాలు కిలాడి. ఈ కిలాడి అనేది యాక్చువల్లీ దాన్ని ప్రాచీన
తమిళ ధమ్మ లిపి అంటారు కిలాడిని, లేదా తమిళ బ్రాహ్మి లిపి. అక్కడ కిలాడి లిపితో 5 అక్షరాలను పోలి ఉండడము, ఇవన్నీ కారణాల చేత అక్కడ వెలిసినటువంటి నాగరికత బౌద్ధ నాగరికత. ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏమిటంటే, ఈ 20వ శతాబ్దంలో కూడా కనబడినటువంటి అతి గొప్ప అభివృద్ధి ఆ సింధులోయ నాగరికతలో వెలిసినటువంటి పట్టణ చరిత్ర, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ మనకు నిరూపిస్తుంది. అంటే ఈ 20వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఆ నాగజాతి ప్రజల యొక్క నాగరికత గొప్పగా ఉన్నట్టు మనకు చారిత్రాత్మకంగా పురావస్తు శాఖ పరంగా అనేక రకాల ఆధారాలు దొరుకుతున్నాయి. సింధులోయ నాగరికత తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్, అక్కడ దొరికినటువంటి చిత్రలిపి, ఆ తర్వాత బుద్ధుడు చేసినటువంటి బోధనలు, ఆ బోధనలు నిక్షిప్తమైనటువంటి లిపి ఏదైతే ఉందో అది ప్రాచీన ధమ్మలిపి. దాన్ని ధమ్మలిపి అనాలి. తర్వాత బ్రాహ్మి అన్నారు కాబట్టి నేను బ్రాహ్మి కూడా అనడానికి ప్రయత్నం చేస్తాను. బ్రాహ్మి లిపిలో లిపిబద్ధమైనవి. భాష ఏమో ప్రాకృత భాష. ఆ తర్వాత ప్రాకృత భాషను సంస్కరించి సంస్కృత భాష వచ్చింది. అవన్నీ విషయాలు మనం గతంలో కూడా తెలుసుకున్నాం. సందర్భం కాబట్టి ఈరోజు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వెలిసినటువంటి ఈ నాగజాతి ప్రజల నాగరికత అనేది క్రమంగా అభివృద్ధి చెందుతూ బుద్ధుని దగ్గర వచ్చేసరికి దాని యొక్క పూర్తి స్థాయి రూపం మనకు కనబడుతుంది. బుద్ధుడు ఆ ప్రాచీన నాగరికతలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేసి బౌద్ధ ధమ్మాన్ని స్థాపించడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి చిత్రము. ఇక బుద్ధుడు బౌద్ధ ధమ్మము అనే అంశం వచ్చేసరికి నేను ఒక మాట ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. 1954లో జరిగినటువంటి వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ ఇచ్చినటువంటి ఉపన్యాసంలో బుద్ధుడు, కార్ల్ మార్క్స్ ఈ సబ్జెక్టు చెప్పడంతో పాటు త్రిపిటకాల మీద చేసినటువంటి వ్యాఖ్యలను మనం గమనించినట్లయితే ఈరోజు కాలంలో మనకు ఉపలబ్ధమవుతున్నటువంటి త్రిపిటకాలను చూస్తే బౌద్ధ ధమ్మాన్ని ఎంత కలుషితం చేశారో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా బ్రాహ్మణీకరించబడినటువంటి గ్రంథాలు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బర్మా దేశంలో జరిగినటువంటి వరల్డ్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో చెప్పడము, ఆ సిచ్యువేషన్ను మనం బేస్ చేసుకొని బుద్ధుని యొక్క చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకు బుద్ధుని యొక్క యాక్చువల్ చరిత్ర అర్థమవుతుంది. వాస్తవానికి బుద్ధుని కాలంలో మనం ఒకవేళ ప్రాచీన నాగరికత వీటన్నిటిని పరిశీలన చేసినట్లయితే ఎక్కడ కూడా వైదిక ధర్మము లేదా వైదిక ధర్మానికి సంబంధించినటువంటి ఆధారాలు లభించట్లేదు. వైదిక ధర్మానికి సంబంధించిన ఆధారాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో, అంటే బుద్ధుని తర్వాత 400 సంవత్సరాల తర్వాత కనబడుతున్నాయి. అంటే బుద్ధుని ముందర ఈ వేదాలు, వైదిక ధర్మం, ఈ ఛాలెంజెస్ లేవు అనే మనం అర్థం చేసుకోవాలి. మరి అనేక రకాల గ్రంథాల్లో బుద్ధుడు చాతుర్వర్ణ వ్యవస్థను ధిక్కరించినట్టు లేదా వేదాలను మొట్టమొదటగా అధ్యయనం చేసినట్టు చరిత్రను పేర్కొనడం జరుగుతుంది. వాస్తవానికి అవి ఈ దేశంలో చరిత్ర మీద జరిగినటువంటి దాడిగా లేదా చరిత్రను వికృతీకరించిందిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక పరిశోధనల అనంతరము చారిత్రాత్మక పురావస్తు శాఖల ఆధారంగా వైదిక ధర్మం అనేది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం వరకు దాని ప్రస్తావన ఎక్కడ కనబడట్లేదు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో అది ఈ దేశంలో ఉన్నటువంటి నాగరాజ్యాల మీద దాడులు చేస్తూ కనబడుతుంది. దాడులు చేస్తూ కనబడుతున్న క్రమంలో అప్పటికి వైదిక ధర్మానికి ఎటువంటి లిపి లేదు, లేదా ఎటువంటి ఒక భాష లేదు. ఆ తర్వాత వాళ్ళు ప్రాకృత భాషను సంస్కరించి సంస్కృత భాషను, బ్రాహ్మీ లిపిని ధ్వంసం చేసి దేవనాగిరి లిపిని నిర్మాణం చేసి వాళ్ళ యొక్క చరిత్రను అక్కడ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఈ అన్ని ఆధారాలను మనం బేస్ చేసుకున్నట్లయితే మనకు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం అని చెప్పబడుతున్నటువంటి ఈ కాల్పనిక పురాణ గాథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు శకం 3వ శతాబ్దం తర్వాత మాత్రమే నిర్మాణం చేయబడినవి అనేది మనం చారిత్రాత్మకంగా మరియు పురావస్తు శాఖ పరంగా తెలుసుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రకారులు ఏదైతే చరిత్రను మనకు బోధించడం జరిగిందో, ఇది ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఈ వేదం రాయబడ్డది, ఆ పురాణం రాయబడ్డది, ఆ భాగవతం రాయబడ్డది, ఇది ఈ కాలము అది ఆ కాలం అని చెప్తున్నారో అది ఏ కాలము కాదు. సంస్కృత భాషనే 3వ శతాబ్దం తర్వాత ప్రాకృత భాషను సంస్కరించి నిర్మాణం చేయబడినటువంటి భాష అయితే వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ చరిత్రలు రాయడానికి ఎటువంటి అవకాశాలు లేవు. కాబట్టి బుద్ధుడు బౌద్ధ ధర్మము అని తెలుసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ సందర్భము క్రీస్తు శకము 4వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చినటువంటి చైనా యాత్రికుడు పాహియాన్ ఎప్పుడైతే భారతదేశానికి వస్తాడో, పాహియాన్ ఈ దేశానికి వచ్చింది ఏమిటంటే పాళీ భాషలో ఉన్నటువంటి బౌద్ధ సాహిత్యాన్ని కలెక్ట్ చేయడానికి పాహియాన్ భారతదేశానికి వచ్చాడు. విషయం ఏమిటంటే పాహియాన్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగాడు. ఈవెందో మన సౌత్ రీజియన్కు వచ్చినట్టు తన యాత్ర వృత్తాంత డైరీలో రాసుకోవడం జరిగింది. ఆయన మహామల్లపురం వచ్చినట్టు, ఇటు కేరళ వచ్చినట్టు అన్ని ప్రాంతాలు తిరిగాడు. అన్ని ప్రాంతాలు పాహియాన్ తిరిగినప్పటికీ పాహియాన్కు 4వ శతాబ్దంలోనే పాలీ భాషలో ఉన్నటువంటి బౌద్ధ సాహిత్యము లభించలేదు. అంటే విత్ ఇన్ ద షార్ట్ టైం ఆ 100-200 సంవత్సరాల కాలంలో పాలీ భాషలో ఉన్నటువంటి మొత్తం బౌద్ధ సాహిత్యాన్ని ధ్వంసం చేసి వీళ్ళు సంస్కృత భాషలో దాన్ని రాసుకున్నారు. కాబట్టి బుద్ధుని యొక్క ధమ్మము పూర్తి స్థాయిలో బ్రాహ్మణీకరించబడింది అని మనం చెప్పుకోవచ్చు. మనము బుద్ధుడి యొక్క ఆపాదించినటువంటి స్టోరీస్, ఈరోజు వస్తున్నటువంటి అనేక కామెంట్స్, వీటిని పరిశీలిస్తున్న క్రమంలో మనం అది ఏం జరిగింది అనేది ఒక నిజ నిర్ధారణకు రావడానికి ప్రయత్నం చేద్దాము. పాహియాన్ ఆ తర్వాత దేశవ్యాప్తంగా తిరిగిన తర్వాత తిరిగి చివరికి సీలోన్ దేశానికి అంటే శ్రీలంక దేశానికి వెళ్ళడం జరిగింది. శ్రీలంక దేశానికి వెళ్తే అక్కడ కొన్ని పాళీ భాషలో ఉన్నటువంటి బౌద్ధ సాహిత్యం దొరకడం జరిగింది. ఆ బౌద్ధ సాహిత్యాన్ని తీసుకొని పాహియాన్ చైనా దేశానికి తిరిగి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత చైనా భాషలో దాన్ని ట్రాన్స్లేట్ కూడా చేయడం జరిగింది. అంటే 4వ శతాబ్దం వచ్చేసరికి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ దేశంలో ఉన్నటువంటి పాళీ భాషలోని బౌద్ధ సాహిత్యాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. ఇక్కడ ఇంకో స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు మనం తెలుసుకున్నటువంటి బుద్ధుడు, బౌద్ధం యొక్క ధమ్మము లేదా ఇతర బౌద్ధ సాహిత్యాలు చూసుకున్నట్లయితే అది మహాయాన బౌద్ధానికి సంబంధించినవి. మహాయాన బౌద్ధం అనేది బుద్ధుని యొక్క ఒరిజినల్ ధమ్మం మీద చేసినటువంటి కౌంటర్ కాబట్టి ఆ మహాయాన ధమ్మానికి బౌద్ధానికి నమ్మడానికి వీల్లేదు. మహాయాన బౌద్ధం అంటే బౌద్ధంలో ఎటువంటి పూజలు లేవు, బౌద్ధంలో ఎటువంటి మూర్తి పూజ లేదు, బౌద్ధంలో ఎటువంటి ఆత్మ లేదు, బౌద్ధంలో ఎటువంటి కర్మ లేదు, బౌద్ధంలో ఎటువంటి పిండదానము లేదు, బౌద్ధంలో ఎటువంటి పునర్జన్మ లేదు. ఏవీ లేనప్పటికీ మహాయాన బౌద్ధంలో మూర్తి పూజ, ఆత్మ, పునర్జన్మ ఇవన్నిటినీ సంకలించి వీటన్నిటిని జోడించి బౌద్ధాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మ్యాక్సిమం ప్రపంచవ్యాప్తంగా వెలిసినటువంటి సాహిత్యాల్లో ఎక్కువగా కనబడేది మహాయానకు చెందినటువంటి బౌద్ధము. ఆ మహాయాన బౌద్ధం అనేది ఒరిజినల్ బుద్ధుని యొక్క సాహిత్యం మీద చేసినటువంటి దాడి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా తిరిగినప్పటికీ, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బౌద్ధ సాహిత్యాలు తెలుసుకున్నప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అతి జాగ్రత్తగా చరిత్రను తెలుసుకున్న తర్వాత శ్రీలంక నుండి బౌద్ధ సాహిత్యాన్ని తెలుసుకొని శ్రీలంక నుండి మాత్రమే బౌద్ధ భిక్షువును తన ధమ్మదీక్షకు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. బాబాసాహెబ్ నమ్మకం ప్రకారం లేదా చరిత్రలో ఉన్నటువంటి నమ్మకం ప్రకారము శ్రీలంకలో సామ్రాట్ అశోక చక్రవర్తి యొక్క కుమారుడు మహేంద్ర
మహేంద్ర బౌద్ధ శ్రీలంకకు వెళ్ళడము, శ్రీలంకలో అక్కడ ధమ్మబోధన చేయడము, అక్కడ ఉన్నటువంటి మొత్తం బౌద్ధ సాహిత్యాన్ని పాళి భాష నుండి తిరిగి సింహళి భాషలో కన్వర్ట్ చేయడము, ఇవన్నీ ప్రత్యక్షంగా రాజా మహేంద్ర చేశాడు. అక్కడ ఎక్కువగా బౌద్ధం మీద దాడి జరగడానికి అవకాశం లేదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సీలోన్ దేశం మీదనే ఎక్కువగా ఆధారపడడం జరిగింది. అయితే ఈరోజు మహాయాన బౌద్ధ సాహిత్యంలో మనకు అనేక రకాలు కనబడతాయి. దీంట్లో ప్రధానంగా బాబాసాహెబ్ రాసినటువంటి బుద్ధుడు బౌద్ధ ధమ్మం మీద వస్తా. దీనికంటే ముందు ఇదొక గ్రంథము, దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి. వాస్తవానికి ఈరోజు టాపిక్లో దీని మీద బలమైన కౌంటర్ ఇవ్వాలి. కానీ విషయం ఏమిటంటే చాలా కష్టపడి రాసినటువంటి గ్రంథం కాబట్టి దీనికి రైటింగ్లోనే కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ తక్కువ సమయంలో నేను దాన్ని పూర్తి స్థాయిలో చెప్పలేను. కానీ ఈ పుస్తకం యొక్క రచయిత రంగనాయకమ్మ దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలంటుంది. మరి రంగనాయకమ్మ చదువుకున్నటువంటి డిగ్రీలు ఏమిటో, రంగనాయకమ్మకు బౌద్ధం మీద ఉన్నటువంటి జ్ఞానం ఏమిటో ఈ పుస్తకాన్ని చదివితే ఒకటే చాలా స్పష్టంగా, మైక్ దగ్గర పెట్టండి. అయితే ఈ రంగనాయకమ్మ ఇచ్చినటువంటి కౌంటర్స్ ఈ బుక్ మొత్తం చూస్తుంటే నిజంగా ఆమె మీద జాలేస్తుంది. ఆ బుక్ చదువుతూ ఉంటే ఆమె బాబాసాహెబ్ను బుద్ధుణ్ణి విమర్శించడానికి ఎంత ఆతృతగా ఉన్నదో ఆడ స్పష్టంగా కనబడుతుంది. అది ఒక చిన్న పిల్లల వ్యవహారం లాగా కనబడుతుంది. ఆమె బుద్ధుని మీద చేసినటువంటి కౌంటర్లో స్పష్టంగా విషయం ఏమిటంటే బౌద్ధం మీద కనీస బేసిక్ జ్ఞానం లేదు. ఇక బాబాసాహెబ్ను విమర్శించడానికి కమ్యూనిస్టులు అత్యంత ఆతృతను చూపించారు. అది ఎందుకు చూపించారు అనేది నేను తర్వాత డిస్కషన్లో వస్తాను. అయితే ఇక్కడ బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి అని రంగనాయకమ్మ అంటుంది. రంగనాయకమ్మకు సూటి సమాధానం ఏమిటంటే, ఆ బుక్ చదివిన వాళ్ళు ఆమెకు నా సూటి సమాధానం ఏమిటంటే, మార్క్స్కు ఈ దేశంలో ఉన్నటువంటి కులాల యొక్క దోపిడీ తెలుసా తెలియదా, నా దగ్గర దాస్ క్యాపిటల్ కూడా ఉంది, నేను చెప్పగలను. మార్క్స్ ఒక సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి కులాలను పొగడడం జరిగింది. ఇది ఒక పటిష్టమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ, ఇది పటిష్టమైనటువంటి సామాజిక వ్యవస్థ అని మార్క్స్ తన రచనల్లో భారతదేశంలో ఉన్నటువంటి కులాల మీద తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ స్పష్టంగా విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మార్క్స్ యొక్క వర్గ దోపిడీ భారతదేశంలో ఉన్నటువంటి కుల సమస్యలకు ఏ విధంగా కూడా పనికిరాదు. ఎందుకంటే ప్రతి కులంలో వర్గం ఉంది, ఉన్నత వర్గం ఉంది, దాంట్లో మళ్ళా లేని వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఒక కులంలో రెండుగా డివైడ్ చేస్తే 7,000 కులాల్లో సుమారు 14,000 వర్గాలను నిర్మాణం చేయాలి ఇక్కడ మార్క్స్ ప్రాక్టీస్ చేయాలంటే. అవన్నీ విషయాలు ఇన్ డెప్త్ థియరీకి వెళ్ళకుండా నేను స్పష్టంగా రంగనాయకమ్మకు ఆమె భాషలోనే సమాధానం ఏమిస్తా అంటే, బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలంటే రంగనాయకమ్మ అదే రంగనాయకమ్మ కమ్యూనిస్టు సంఘాల్లో పనిచేసినటువంటి అనేక మంది కమ్యూనిస్టు నాయకుల యొక్క రంకు భాగోతాలను బయటపెట్టడం జరిగింది. రంగనాయకమ్మ కమ్యూనిస్టు సంఘాల్లో పనిచేసినటువంటి అనేక కమ్యూనిస్టు నాయకుల యొక్క రంకు భాగవతాలను బయటపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఆమె రాసినటువంటి 2 గ్రంథాల్లో మార్క్స్ చాలడు, బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి అని రాస్తున్నటువంటి గ్రంథము, కమ్యూనిస్టు నాయకుల యొక్క రంకు భాగవతాలు రాస్తున్నటువంటి గ్రంథము, ఈ రెండింటిని పరిశీలిస్తే అసలు మార్క్స్ అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా ఎక్కడ పనికిరాడు, ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు నేను డైరెక్ట్ మార్క్స్ మీద అభిప్రాయం చెప్తున్నానంటే, మార్క్స్ చదవక చెప్పట్లేదు నేను. ఏదైతే రంగనాయకమ్మ మార్క్స్ కావాలి అని అంటుందో ఒక గ్రంథంలో, అదే రంగనాయకమ్మ మార్క్స్ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టు నాయకుల యొక్క రంకు భాగవతాలను బయట పెడుతుంది. విషయం ఏమిటంటే, బుద్ధుని యొక్క ధమ్మము నైతిక విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని ఇస్తుంది. మనిషికి
బౌద్ధం చెప్పేటప్పుడు నేను ఆ విషయానికి వస్తా. మనిషికి నైతిక విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని బౌద్ధం బోధిస్తుంది. బౌద్ధం మతం కాదు, బౌద్ధం ఒక నాగరికత. బౌద్ధము నాగజాతి ప్రజల యొక్క నాగరికత. అయితే బౌద్ధము అల్టిమేట్ ఏం చెప్తుందంటే మానవులకు నైతిక విలువలతో కూడినటువంటి జీవన మార్గాన్ని చెప్తుంది. ఇప్పుడు కమ్యూనిస్టు సంఘాల్లో మార్క్స్ను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టు నాయకుల యొక్క రంకు భాగోతాన్ని రంగనాయకం ఎప్పుడైతే బయట తీస్తుందో వాళ్ళెవరిలో కూడా నైతిక విలువలు లేవు. కాబట్టి వాళ్ళు అనైతిక వ్యభిచారం చేశారు. వాళ్లకు జ్ఞానం ఉంది, మార్క్స్ పట్ల జ్ఞానం ఉంది, సమాజం పట్ల జ్ఞానం ఉంది, కానీ వాళ్ళలో నైతిక విలువలు లోపించడం చేత వాళ్ళు అనైతిక వ్యభిచారం చేశారు. కాబట్టి ఇదే రంగనాయకమ్మ ఆ అనైతిక వ్యభిచారం చేసినటువంటి కమ్యూనిస్టు నాయకుల యొక్క రంకు భాగవతాన్ని బయటపెట్టింది. కాబట్టి ఈ బుక్ ఇక్కడనే ఫెయిల్యూర్ అవుతుంది బుద్ధుడు ముందర. ఇక బాబాసాహెబ్ ముందర అసలే నిలబడదు. బౌద్ధము నైతిక విలువలతో కూడినటువంటి జీవన మార్గాన్ని బోధిస్తుంది. నైతిక విలువలతో కూడినటువంటి జీవన మార్గాన్ని బోధిస్తుంది అన్నప్పుడు బుద్ధుని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మార్పులను గమనిస్తే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బుద్ధుడు పుట్టే టైంలో 16 జనపదాలు ఉన్నాయి, అంటే 16 గణరాజ్యాలు ఉన్నాయి. ఆ గణరాజ్యాలను చూసినట్లయితే అంగ, అస్సకం, అవంతి, కంబోజా, కురునాం, కోసల, గాంధార, ఛేది, పాంచాల, మగధ, మల్ల, మచ్చ, వజ్జి, వంపానము, సురాసేనము, కపిలవస్తు. ఈ 16 గణరాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండి వాళ్ళ మధ్య రాజ్య ఆకాంక్ష కావచ్చు, లేదా ఇతర ఏ సమస్యలతో వాళ్ళ మధ్య అప్పుడప్పుడు పరస్పరం గొడవలు జరిగేటివి, యుద్ధాలు జరిగేటివి. బుద్ధుని బోధన అనంతరము రాజ్య పరిపాలన ఏ విధంగా ఉండాలి, రాజు ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఈ బుద్ధుని బోధనల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ గణరాజ్యాలు, ఈ అన్ని గణరాజ్యాలు ఏకసత్తాక రాజ్యాలు. ఇక్కడ రాజును ఎవరు ఎన్నుకోరు. ఇక్కడ రాజు ఎవడు అంటే, రాజు అంటే రాణి గర్భానికి పుట్టినవాడు రాజు. వాడికి నైతిక విలువలు ఉన్నాయా, వాడికి అర్హతలు ఉన్నాయా, అది సందర్భం లేదు మనకు. అక్కడ రాజు ఎవరవుతాడంటే ఆ గణరాజ్యాలకు ఖచ్చితంగా రాణి గర్భానికి పుట్టినవాడే రాజు అవుతాడు. కానీ బుద్ధుని యొక్క బోధనల తర్వాత రాజు ఏ విధంగా ఉండాలి, రాజ్యం ఏ విధంగా ఉండాలి, పాలన ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఈ బోధనల తర్వాత మనకు మొట్టమొదటి ఎగ్జాంపుల్ కనబడుతుంది చరిత్రలో. అజాత శత్రువు అనే రాజు సర్వసత్తాక రాజ్యాలను నిర్మాణం చేయడం జరిగింది. అనేక గణరాజ్యాల యొక్క సమూహాన్ని ఆయన మగధ దేశంగా మారుస్తూ ప్రజలకు చక్రవర్తిని ఎన్నుకునేటటువంటి ప్రజాస్వామిక అధికారం రావడం జరిగింది. అది బుద్ధుని ధమ్మం ద్వారా వచ్చినటువంటి ఒక విప్లవం, ధమ్మం ద్వారా వచ్చినటువంటి ఒక మార్పు. అజాతశత్రువు మగధ దేశాన్ని అనేక గణరాజ్యాలను విలీనం చేసిన తర్వాత మగధ దేశాన్ని ఒకే ఛత్రం కింద నిర్మాణం చేసిండ్రు. ఇక్కడ చక్రవర్తిని ఎన్నుకునే ప్రజాస్వామ్య మార్గము ఏర్పడింది. ప్రజలకు ఒక మంచి రాజును ఎన్నుకునే అధికారం వచ్చింది. ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడినటువంటి రాజు పూర్తి స్థాయిలో ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి, అజాతశత్రు యొక్క పరిపాలన చూసినట్లయితే ఎటువంటి దొంగతనం చేయరాదు, ఎటువంటి జీవహింస చేయరాదు, అబద్ధం పలకరాదు, వ్యభిచారం చేయరాదు, సురాపానీయాలను తీసుకురాదు. ఇక సురాపానీయం వచ్చేసరికి ఈరోజు సురాపానీయాలు లేకుండా మన ప్రభుత్వాలు నడవట్లేదు. ఈ 2 రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ధనాన్ని కూడబెట్టుకుంటున్నారు. దీని మీద కూడా మనం వచ్చే ప్రయత్నం చేద్దాము. సురా మేరే మధ్య ప్రమాద ఠానా వేరమని సిక్కాపదం సమాధ్యామి అంటే బౌద్ధరాజుల పరిపాలన కాలంలో ఈ దేశం ఎంత సురక్షితంగా ఉన్నదంటే దాదాపు సామ్రాట్ అశోకుని కాలంలో, అంటే క్రీస్తు పూర్వము 262, 63, 64 ఆ ప్రాంతంలో ఈ దేశాన్ని సవర్ణ దేశంగా కొలవడం జరిగింది. సవర్ణ యుగము. చాలా వరకు చరిత్రకారులు గుప్తుల కాలాన్ని సవర్ణ యుగం అంటాం. గుప్తుల కాలాన్ని సవర్ణ యుగం అనడానికి
చారిత్రాత్మకంగా అటువంటి ఆధారాలు లేవు. కానీ అశోకుని కాలంలో ఈ జంబుదీపాన్ని సవర్ణయుగంగా పేర్కొనడానికి అనేక బలమైన ఆధారాలు. చెవు బడ్స్లో వెనుక పెట్టుకుంటే మైక్ నోటికి దగ్గర ఉంటుంది. ఓకే, సౌండ్ ప్రాబ్లం అవుతుంది అనుకుంటా. అయితే ఈ అనేక గణరాజ్యాలు విలీనమై ఏకఛత్రాధిపత్యంలో ప్రజలకు చక్రవర్తిని ఎన్నుకునే అధికారము మనకు అజాతశత్రు రాజ్యంలో కనబడుతుంది. పరిపాలన కూడా చాలా గొప్పగా ఉన్నట్టు అది మౌర్యుల కాలంలో కావచ్చు, లేదా అజాతశత్రు పాలనలో కావచ్చు, అజాతశత్రు తండ్రి బింబిసారుడు పాలనలో కావచ్చు. ఇవన్నీ మనకు చరిత్రలో బుద్ధుని బోధనల ద్వారా జరిగినటువంటి మార్పుల ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు. అయితే యాక్చువల్లీ బుద్ధుడికి ఉన్నటువంటి సమస్య ఏమిటి? బుద్ధుడు ఈ ప్రపంచానికి ఏం బోధించాలనుకున్నాడు? బుద్ధుడు ఈ ప్రపంచంలో మార్పును ఏ విధంగా కోరాలనుకున్నాడు? ఏ విధమైన మార్పును కోరాలనుకున్నాడు అనే విషయానికి వచ్చే ముందు బుద్ధ అండ్ హిస్ ధమ్మ గ్రంథంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ గ్రంథంలో అనేక రకాల కొన్ని ప్రశ్నలు మనకు ఉత్పన్నమవుతాయి. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ పుస్తకం యొక్క పరిచయ భాగంలో చెప్పడం జరిగింది. పుస్తకం యొక్క పరిచయ భాగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వివరణ కొంతవరకు కనబడితే మ్యాక్సిమం కొంతవరకు మనకు మిస్ అయింది. ఏమైందంటే ఆషాఢ పౌర్ణమి రోజున శుద్ధోదన రాజు వాళ్ళు చేసేటటువంటి వసంతోత్సవం, వర్షాకాల ప్రారంభంలో పంటలు వేయడం, నాటు వేయడం, ఆ ప్రక్రియ జరిగే కాలంలో కపిలవస్తు గణరాజ్యంలో జరిపేటటువంటి పండుగ వసంతోత్సవము. అది ఆషాఢ పౌర్ణిమ జరిగే రోజు. ఆషాఢ పౌర్ణిమ రోజున వసంతోత్సవానికి రాజు శుద్ధోధనుడు తన రాణి మహామాయను తీసుకొని ఆ వసంతోత్సవంలో పాల్గొనడానికి వెళ్తారు. అక్కడ నుండి రాత్రి మహామాయ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పడుకుంటారు. పడుకున్న తర్వాత మహామాయకు కల వస్తుంది. కలలో ఒక దేవత వస్తుంది. అమాంతంగా ఆ మంచాన్ని తీసుకెళ్ళి హిమాలయాల్లో తీసుకెళ్తుంది. అక్కడ తెల్లని అశ్వం ఉంటుంది. ఆ దేవత మహామాయ గర్భంలో వస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఈ కళకు అర్థము శుద్ధోధనుడు చెప్పమంటే 64 మంది బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులకు 64 బంగారు పాత్రల్లో వాళ్ళకు భోజనం పెట్టేసి నూతన వస్త్రాలు ఇచ్చి దీనికి అర్థం చెప్పమంటే వాళ్ళు మీకు కుమారుడు రాజకుమారుడు పుట్టబోతున్నాడు అనే ఒక కథ కనబడుతుంది. వాస్తవానికి ఇక్కడ ఆ గ్రంథాన్ని విమర్శించే ముందు, ఆ గ్రంథాన్ని పూర్తిగా చదివిన తర్వాత బుద్ధుడు ఇటువంటి నాన్సెన్స్ థియరీని ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఆ కథ రాసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఇప్పుడు మనం సినిమా స్టోరీస్ చూస్తాం, అంటే ప్రజల్ని ఆకర్షించడానికి వాడు ఆ కథను ఎంత రొమాంటిసైజ్ చేస్తూ నిర్మాణం చేస్తాడో మనం చూడొచ్చు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చింది. ఆ గౌతమిపుత్ర శాతకర్ణి యాక్చువల్లీ గౌతమిపుత్ర శాతకర్ణి అతని చరిత్ర వేరు, బ్రాహ్మణ చరిత్రకారులు రాసింది వేరు, ఆ సినిమాను నిర్మాణం చేసింది వేరు. అంటే రైటర్ అనేవాడు ప్రజల్ని ఆకర్షించడానికి ఆ కథను రొమాంటిసైజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఒక ఆదర్శ పురుషుడు ప్రజల్ని లేదా సమాజానికి ఆదర్శంగా నిలబడేటటువంటి వ్యక్తి లేదా మార్గదర్శకుడు సాధారణ ప్రజల కంటే వేరుగా ఉంటాడు, లేదంటే అసాధారణంగా ఉంటాడు అని చూపించే ప్రయత్నంలోనే ఇవన్నీ భాగాలు. బుద్ధుడు ఆత్మకు స్థానం ఇవ్వలేదు, పునర్జన్మకు స్థానం ఇవ్వలేదు. ఆత్మకు పునర్జన్మకు స్థానం లేనప్పుడు ఎవడో దేవత వచ్చేసి ఆ తల్లి గర్భంలో, అది కూడా రాజు శుద్ధోధనుడు తండ్రిగా, రాణి మహామాయ తల్లిగా ఒప్పుకొని ఆ దేవత వచ్చి గర్భంలో, ఆ తర్వాత బ్రాహ్మణులు వచ్చి 64 మంది బ్రాహ్మణులు, ఆ బ్రాహ్మణులు కూడా బంగారు పళ్ళాల్లో వాళ్లకు ఆహారం పానీయాలు ఇవ్వడం జరిగింది, నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఇది రొమాంటిసైజ్ చేసినటువంటి కథగా మనము గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే, బుద్ధుడు ఒక రోగిని చూసి, ఒక శవాన్ని చూసి, ఒక ముసలాయనను చూసి గృహత్యాగం చేశాడు
ఇంటి నుండి పారిపోయాడు, పెళ్ళాన్ని పిల్లల్ని అర్ధరాత్రిన వదిలేసి రాత్రికి రాత్రి పారిపోవడం జరిగింది అనేది మనకు ఈరోజు బుద్ధుని మీద వచ్చేటటువంటి ఒక విమర్శలో కనబడుతుంది. వాస్తవానికి బుద్ధుడు శాక్య సంఘంలో 20వ ఏట చేరినట్టు అదే చరిత్ర చెప్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంట్రడక్షన్ పార్ట్లోనే చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే, బుద్ధుడు గృహత్యాగం చేసే వరకు బుద్ధుడి వయస్సు 29 సంవత్సరాలు. శాక్య సంఘంలో సభ్యుడు, ఆ శాక్య సంఘానికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు కట్టుబడి ఉండాలి, లేకపోతే అతనికి రాజద్రోహము, ఉరి శిక్ష లేదా ఇతర యావజ్జీవ కారాగార శిక్ష, ఇటువంటి శిక్షలు ఉన్నాయి. అంటే శాక్య సంఘానికి నిర్మాణం చేయబడినటువంటి నియమాలను ఉల్లంఘించినచో అతనికి శిక్షలు ఉన్నాయి. బుద్ధుడు 20వ ఏట శాక్య సంఘంలో సభ్యత్వం తీసుకుంటున్నాడు. అంటే కపిల గణరాజ్యంలో పుట్టిన ప్రతి వ్యక్తి తనకు 20 ఏళ్ళు వచ్చేసరికి శాక్య గణరాజ్యంలో సభ్యత్వం తీసుకోవాలి. అది చరిత్రలో లిఖించబడింది. ఇప్పుడు బాబాసాహెబ్ ఏం ప్రశ్నిస్తున్నారంటే, ఒక వ్యక్తి 9 సంవత్సరాల పాటు శాక్య సంఘంలో సభ్యుడిగా ఉంటాడు. ఆ శాక్య సంఘంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల మీద చర్చిస్తాడు. అటువంటి వ్యక్తికి ఆరోగ్యం చెడిపోతుంది, లేదా ఒక వ్యక్తి మరణిస్తాడు, ముసలివాడవుతాడు అనే విషయం తెలియదా? సాధారణంగా 7-8 సంవత్సరాలు వచ్చేసరికి ఒక మనిషికి రోగం గురించి తెలుస్తుంది, ముసలి వాళ్ళ గురించి తెలుస్తుంది, చావు గురించి తెలుస్తుంది. 29 ఏళ్ళు వచ్చేసరికి బుద్ధుడికి ఇవన్నీ తెలియవా అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గ్రంథంలోని ఇంట్రడక్షన్ పార్ట్లోనే, పరిచయ భాగంలోనే ఈ వ్యవస్థకు సవాల్ విసరడం జరిగింది. అయితే చాలామంది నాకు అడుగుతారు, ఈరోజు లైవ్ సందర్భంగా చెప్తాను, బాబాసాహెబ్ ఇంట్రడక్షన్ పార్ట్లో కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్నిటినీ చేయలేకపోయారు సార్, మరి మిగతా విషయాలు ఏంటి, మహామాయకు కల రావడం ఏంటి, అవన్నీ ఏంటి అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దాన్ని ప్రశ్నించడమే కాక సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. బుద్ధుడు ఏ రోగిని చూసి, ఏ శవాన్ని చూసి, ఏ ముసలాయనను చూసి గృహత్యాగం చేయలేదు. బుద్ధుడు చాలా స్పష్టంగా రోహిణి నది కొరకు ఏర్పడినటువంటి నీటి వివాదంకు, ఆ ఘర్షణలో బుద్ధుడు గృహత్యాగం చేశాడని చెప్తారు. శాక్యుల రాజ్యానికి పక్కన రామగామ రాజ్యం ఉండేది. దీని పాలకులు కోలియులు. శాక్య రాజ్యానికి కోలియులకు మధ్య రోహిణి నది ఉండేది. ఆ రోహిణి జలాల మీద వాళ్ళకు అప్పుడప్పుడు ఘర్షణలు జరిగినట్టు మనం చరిత్రలో చదువుకోవడం జరుగుతుంది. చరిత్రలో దాని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ రోహిణి నదీ జలాల ఉపయోగం కొరకు ఏర్పడినటువంటి వివాదంలో కోళీయులు శాక్యులకు అన్యాయం చేసి ఆ నది జలాలను ఎక్కువగా వారు మాత్రమే ఉపయోగించారని శాక్య సంఘము సమావేశం ఏర్పాటు చేసి, ఇక కుదరదు, కోలియులు ఈ భాషలో వినేటట్టు లేరు కాబట్టి కోలియుల మీద తప్పనిసరిగా యుద్ధం చేయాలని ప్రస్తావన తీసుకొస్తే, ఆ శాక్య సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి ఆమోదిస్తారు ఆ యుద్ధం చేసే నిర్ణయాన్ని. ఆ శాక్య సంఘ అధ్యక్షుడు ఆమోదిస్తాడు, ఆ శాక్య సంఘ సభ్యులు మొత్తం ఆమోదిస్తారు. కానీ ఆ శాక్య సంఘంలో ఉన్నటువంటి బుద్ధుడు, సిద్ధార్థుడు, ఇక సిద్ధార్థుడు పేరు కూడా బుద్ధుడిది కాదు, అది తర్వాత విషయం, తర్వాత వస్తా. సిద్ధార్థుడు మాత్రం యుద్ధాన్ని నిరాకరిస్తాడు. వైరాన్ని వైరంతో జయించలేము, కోపాన్ని కోపంతో జయించలేము, సమస్యను యుద్ధంతో జయించలేము. 2 సంఘాలు కూర్చొని ఒక పరిష్కార మార్గం వెతకండి అని బుద్ధుడు అక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ శాక్య సంఘంలోని మెజారిటీ సంఘము యుద్ధం చేయడమే నిర్ణయమని ఓటేయడం జరుగుతుంది. శాక్య మెజారిటీ సంఘానికి బుద్ధుడు విరోధించాడు లేదా వ్యతిరేకించాడు కాబట్టి శాక్య సంఘాల నియమాల ప్రకారము బుద్ధుడికి ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష లేక రాజ్య బహిష్కరణ శిక్ష, ఈ 3 శిక్షలో ఏదైనా శిక్ష అంగీకరించాలని చెప్తే, అప్పుడు బుద్ధుడు స్వతహాగా నిర్ణయం తీసుకొని, నేను చనిపోతే సాధించేది ఏం లేదు,
రెండవది మొత్తం ఆస్తుల జప్తు, నా మూలంగా ఆస్తి జప్తు అయ్యి నా తండ్రి, నా భార్య, నా మిగతా వాళ్ళు, నా కుటుంబీకులు బాధపడకూడదు, నేను రాజ్యబహిష్కరణ శిక్షను స్వీకరిస్తా అని బుద్ధుడు కుటుంబ సభ్యులతో చర్చించి భార్యతో మాట్లాడి శాక్య కపిలవస్తులోని అందరూ ప్రజలు బుద్ధుడికి రాజ్య బహిష్కరణ జరిగేటప్పుడు సాగనంపుతున్నారు. శోక సముద్రంలో భార్య విలుపిస్తూ తండ్రి ఏడుస్తున్నాడు, ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భం ఉంది. కానీ బ్రాహ్మణ చరిత్రకారులు దీన్ని వక్రీకరించి ఏం చేశారంటే, బుద్ధుడు ఒక శవాన్ని చూసి, ఒక రోగిని చూసి, ఒక ముసలాయనను చూసి బుద్ధుడు భయపడి పారిపోయాడు, అర్ధరాత్రి పెళ్ళానికి పిల్లలకు తెలవకుండా అని చెప్పడం జరుగుతుంది. అంటే బ్రాహ్మణ చరిత్రకారులు బౌద్ధాన్ని ఎంతవరకు అయితే నాశనం చేయాలి, బుద్ధుడి యొక్క ఒరిజినల్ బోధల్ని ఎంతవరకు నష్టం చేయాలనో అంతవరకు నష్టం చేసే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే బుద్ధ అండ్ హిస్ ధమ్మాలో మిగతా కథలకు ఎక్స్ప్లెనేషన్ ఇంట్రడక్షన్ పార్ట్లో ఎందుకు లేదు సార్ అంటే, యాక్చువల్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరగా ఆ గ్రంథం రాస్తూనే కన్ను మూశారు. బాబాసాహెబ్ గారు ఆ గ్రంథాన్ని రిలీజ్ చేయలేదు. ఆ గ్రంథాన్ని బాబాసాహెబ్ అనంతరం బాబాసాహెబ్ స్థాపించినటువంటి పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో భదంత ఆనంద కౌశల్యాన్ అనే ఒక శ్రీలంకకు చెందినటువంటి ఒక బౌద్ధ భిక్షువు, నేను ఈ గ్రంథానికి ప్రింట్ చేస్తాను, అన్ని లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తానని ఆ గ్రంథాన్ని తీసుకొని ఇంగ్లాండ్కి వెళ్ళడము, ఆయన ఇతర అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేసి ప్రింట్ చేయడము, ఆ పుస్తకాన్ని సబ్మిట్ చేసేటప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్లోని కొన్ని పేజీలు నా చేత మిస్ అయినాయి, క్షమించండి అని అడగడము. ఇక్కడ ఒక కుట్ర జరిగింది బాబాసాహెబ్ మీద. ఇక్కడ ఒక కుట్ర జరిగింది. బాబాసాహెబ్ ఇంట్రడక్షన్ పార్ట్లో బుద్ధుని యొక్క గృహత్యాగం మీద అంత మంచి క్లారిఫికేషన్ ఇస్తున్నారు, మిగతా అంశాలు కూడా క్లారిఫికేషన్ ఉండి కావచ్చు, కానీ ఆ పేజెస్ మిస్ కావడం చేత అది చరిత్రలో ఆ బుక్ అలానే కనబడుతుంది. ఇక రంగనాయకమ్మ లాంటి వాళ్లకు అటువంటి అవకాశం దొరుకుతుంది ఆ కొన్ని పాయింట్లను తీసుకొని. కానీ సర్వసాధారణంగా బుద్ధుని యొక్క ధమ్మము మనము పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నట్లయితే, బుద్ధుడు పూజను నిరాకరించాడు, బుద్ధుడు ఆత్మ లేదు అని చెప్పాడు, బుద్ధుడు దేవుడు లేదని చెప్పాడు, బుద్ధుడి ప్రకృతికి అతీతమైనటువంటి ఎటువంటి శక్తి లేదని చెప్పాడు, బుద్ధుడు పునర్జన్మ లేదు అని చెప్పాడు. ఇవన్నీ బుద్ధుడు లేదు అని చెప్పినప్పుడు బుద్ధునికి ఆపాదించినటువంటి నాన్సెన్స్ స్టోరీలు ఏవి కూడా బుద్ధుడికి సంబంధించినవి కావు. అక్కడ రాసేటటువంటి చరిత్రకారుడు ఆ కథను రొమాంటిసైడ్, అంటే బుద్ధుడిని సాధారణ మానవుల కంటే అసాధారణ మానవునిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే ఒక మహానుభావుడు, ఒక దేవుడు అసాధారణంగా ఉండాలి. ఇప్పుడు మనం చరిత్రలో చూస్తాం, జీసస్ పుట్టుకొని చరిత్రలో చూస్తాం, అసాధారణంగా చూపించడం జరిగింది. ఈ విధంగా చరిత్రలో ప్రతి ఎఫెక్టివ్ పర్సన్కు, అంటే ప్రజల్ని ప్రభావితం చేసేటట్టు, ప్రజలు ఆదర్శంగా తీసుకునేటటువంటి వ్యక్తికి సాధారణ ప్రజల కంటే అసాధారణంగా చూపించే ప్రయత్నంలో భాగమే బుద్ధుని యొక్క ఇవన్నీ స్టోరీస్. బుద్ధుడు తల్లి గర్భంలో రావడము, ఆ తల్లి గర్భం యొక్క మాయతో ఎటువంటి సంబంధం లేకుండా బుద్ధుడు పుట్టినప్పుడే నూతన వస్త్రాలు తన వంటి మీద ఉండి 2 కాళ్ళ మీద నిలబడి ఆ తర్వాత నడవడం జరుగుతుంది. పుట్టిన పిల్లాడు నడుస్తాడు, బుద్ధుడే ప్రకృతికి అతీతమైనటువంటి శక్తులు లేవని చెప్తున్నప్పుడు పుట్టిన బాలుడు నడుస్తాడని ఆ చరిత్రకారు రాస్తుంటే, మనం ఆ పర్టికులర్ పాయింట్ను తీసుకొని బౌద్ధ ధమ్మం మీద విమర్శ చేయడం, అది యాక్చువల్లీ బుద్ధుని మీద బౌద్ధ ధమ్మం మీద విమర్శలు చేయడానికి మనం కంకణం కట్టుకున్నాం కాబట్టి విమర్శలు చేస్తున్నాం. కానీ బుద్ధుని యొక్క మిగతా బోధనలకు మనకు ఎటువంటి సంబంధం లేకుండానే మనము విమర్శ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే స్థాయిలో ఒక రంగనాయకమ్మనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి మ్యాక్సిమం కమ్యూనిస్టు నాయకులు బుద్ధుని విమర్శించే ప్రయత్నం చేశారు. అసలు బుద్ధుని విమర్శించడానికి వీళ్ళకి అవసరమే లేదు, బాబాసాహెబ్ను విమర్శించడానికి వీళ్ళకి అవసరమే లేదు. కానీ వాంటెడ్ వీళ్ళు బాబాసాహెబ్ను బుద్ధుని ఇద్దరిని విమర్శిస్తూ కనబడతారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏమిటంటే, వీళ్ళ యొక్క మార్క్స్ సిద్ధాంతంలో బానిసలు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు
శూద్రులు, అతి శూద్రులు. వీళ్ళు ఒకవేళ బాబాసాహెబ్ను గిట్ట తెలుసుకున్నట్లయితే వీళ్ళ యొక్క పూర్తి స్థాయిలో శక్తి హీనమవుతారు, వీళ్ళ సంఖ్యాబలం తగ్గుతుంది అనే భయంతో వీళ్ళు బాబాసాహెబ్ను ఎప్పుడూ నెగిటివ్ చెప్పే ప్రయత్నం చేశారు. బుద్ధుని ఎప్పుడూ భూతద్దంలోనే చూపించడానికి ప్రయత్నం చేశారు. అదే అయిపోయింది. కాలం మారుతున్న కొలది కమ్యూనిస్టు సంఘాల్లో పనిచేస్తున్నటువంటి మ్యాక్సిమం దళితులు, బీసీలు లేదా ఇతర అణచివేయబడ్డటువంటి కులాలకు చెందిన వారు ఎప్పుడైతే బాబాసాహెబ్ను తెలుసుకున్నారో ఆ ఎర్రను నీడను వదిలేసి బుద్ధుని యొక్క నీలి నీడ కింద రావడం జరిగింది. ఈరోజు కమ్యూనిస్టు సంఘాల యొక్క ప్రభావం మ్యాక్సిమం ఈ దేశ స్థాయిలో తగ్గిపోయింది. వీళ్ళు మ్యాక్సిమం బుద్ధుని మీద, బాబాసాహెబ్ మీద విమర్శలు చేస్తూ ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ మారినటువంటి కాలంలో ప్రజలు బాబాసాహెబ్ను తెలుసుకునే ప్రయత్నంలో ఆటోమేటికల్లీ వాళ్ళ యొక్క ప్రభావం తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు రాసినటువంటి వాళ్ళ రచనలు ఏవైతే ఉన్నాయో అవి పనికి రాని రచనలు, దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక రైటర్, ఒక రచయిత లేదా ఒక ఉద్యమకారురాలు వాంటెడ్లీ బుద్ధుని, బాబాసాహెబ్ను విమర్శించాలని ఒక ఆతృతతో బౌద్ధం గురించి తెలియకుండా బాబాసాహెబ్ను విమర్శించాలని బాబాసాహెబ్ రచనలన్నీ చదువుకొని నాన్సెన్స్గా చిన్నపిల్లల్లాగా ఆ పుస్తకంలో ఆమె రైటింగ్స్ కనబడతాయి. కాకపోతే నేను ఒకటే భాషలో చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆమె ద్వారానే స్పష్టంగా ఎవడైతే బుద్ధుడు చాలడు అని అన్నదో, మార్స్ కావాలన్నాడో ఆ మార్సే ఫెయిల్యూర్ అని ఆమె మరో రచనలో ఆమె ద్వారానే చెప్తున్నా. ఎప్పుడైతే కమ్యూనిస్టు సంఘాల యొక్క నాయకుల యొక్క రంకు భాగవతాలను ఆమె బయట పెట్టిందో ఆ రంకు భాగవతాలు కమ్యూనిస్టు నాయకులకు కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల ఆలోచన ఉన్నప్పటికీ, సమాజం పట్ల జ్ఞానం ఉన్నప్పటికీ ఆ జ్ఞానంతో పాటు శీలం లేకపోవడం కారణం చేత వాళ్ళు అనైతిక వ్యభిచారాన్ని చేశారు. కాబట్టి ఈ అనైతిక వ్యభిచారాన్ని రంగనాయకమ్మ బయటపెట్టి వాళ్ళను బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి ఒక మనిషికి జ్ఞానంతో పాటు శీలము అంటే క్రమశిక్షణ లేకపోతే అది సమాజానికి ప్రమాదకరము. కాబట్టి ఇక్కడ మార్స్ జ్ఞానము, సామాజిక జ్ఞానము, పెట్టుబడిదారి వర్గం యొక్క దోపిడిని చెప్పినప్పటికీ ఆ ఫోర్స్కు నైతిక విలువలు చెప్పకపోవడం చేత వాళ్ళలో నైతిక విలువలు భ్రష్టుపడి కొంతమంది ప్రాపర్టీస్ని ఓన్ చేయడానికి, కొంతమంది అనైతిక వ్యభిచారం చేయడానికి ముందుకు వచ్చారు. రంగనాయకమ్మ చేతిలో దొరికిపోయి ఆమెకు కామెంట్ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మార్స్ ఏ సమస్యకు కూడా పరిపూర్ణమైనటువంటి సమాధానం కాదు. ఇక బుద్ధుడు నిర్వాణం తర్వాత ఒక విషయం చెప్పి బౌద్ధ ధమ్మం మీద వస్తాం. బుద్ధుడు మరణించిన వెంటనే అదే రోజు కశ్యప్ అనే ఒక భిక్షు ద్వారా ఒక కుట్ర జరిగింది. అతడు 500 మంది తనకు సంబంధించినటువంటి అర్హంత బౌద్ధ భిక్షులను తీసుకొచ్చి ఈరోజే ధమ్మ సంగతిని ఏర్పాటు చేయాలని ఒక గొడవ చేయడం జరుగుతుంది. వెంటనే మొదటి ధమ్మ సంగతి అక్కడ మల్ల రాజ్యంలో, బుద్ధుడు మరణించింది మల్ల రాజ్యంలో, మల్లుల దగ్గర. అయితే అక్కడ మొదటి ధమ్మ సంగతి జరుగుతుంది. అక్కడ నిర్ణయం ఏమవుతుందంటే ఇంకా 3 నెలల కాలంలో, అంత 100 రోజులకు రాజగృహలో మొదటి ధమ్మ సంగతిని అజాతశత్రు రాజు సమక్షంలో జరుపుదామనే నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయం వచ్చేసరికి 500 మంది కశ్యప్కు సంబంధించిన భిక్షువులు, 200 మంది బుద్ధుడికి దగ్గరి శిష్యులు ఉంటారు. వీళ్ళు బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి శిష్యుడు ఎవడైతే ఉన్నాడో, బుద్ధుని తర్వాత ఎవరిదైతే బాధ్యత ఉంటుందో గహంపతి అని, ఆ గహంపతికి సజీవంగా దహనం చేయడం జరిగింది. ఆ గహంపతికి సజీవంగా దహనం చేయడం చేత ఆ ధమ్మ సంగీతిలో మెజారిటీ భాగము ఆ కశ్యపుడు పోషించడము, ఆ కశ్యపుడు అక్కడనే బుద్ధుని మీద కుట్ర చేయడం ప్రారంభించాడు. ఆ కుట్రలో కొన్ని భాగాలు మనకు చరిత్రలో మహాయాన బౌద్ధానికి బీజం వేసేది కూడా బుద్ధుని మరణానంతరం ఇమీడియట్గా కశ్యపుడు అనే భిక్షు. ఇది బుద్ధుని యొక్క బౌద్ధ ధమ్మంలో నెలకొన్నటువంటి సమస్యలు. కమ్యూనిస్టు సంఘాలు లాంటి కొన్ని సంఘాలు బుద్ధుని మీద కామెంట్స్ చేయడము, అవగాహన రాహిత్యము, బౌద్ధం గురించి తెలియకపోవడము. రెండవది, మా హిందూ మిత్రులు
క్రిస్టియన్ల ముస్లింల నుండి దళితులను వేరు చేయడానికి లేదా వాళ్ళ కమ్యూనికేషన్స్ కాకుండా వీళ్ళు ఏం జాగ్రత్తలు పడుతున్నారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశీ మతాలను వ్యతిరేకించారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ ధర్మంలో భాగమైనటువంటి బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది అని కామెంట్ చేస్తూ మనకు చాలామంది కనబడుతూ ఉన్నారు. అటువంటి వారికి నా క్లియర్ సమాధానం ఏమిటంటే, ఒకవేళ హిందూ ధర్మంలో బుద్ధుడే భాగమైతే మరి బుద్ధుడు ఈరోజు ఎందుకు పూజించబడతలేడు? ఈరోజు వరకు బుద్ధునికి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ, బ్రాహ్మణ ధర్మము ఎందుకు భయపడుతుంది? బుద్ధుని బోధనలకు ఎందుకు భయపడుతుంది? ఒకవేళ హిందూ ధర్మంలోనే బౌద్ధము భాగమైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 13 అక్టోబర్ 1935లో ఏవుల సభలో నేను హిందూ ధర్మంలో పుట్టాను, ఇది నా చేతిలో లేదు, కానీ నేను హిందూ ధర్మంలో మరణించానని చెప్తున్నారు. చాలా స్పష్టంగా సభాముఖంగా బాబాసాహెబ్ సమాధానం ఇస్తున్నారు. దానికంటే ముందు 25 డిసెంబర్ 1927న మనుధర్మ శాస్త్రాన్ని తగలబెడుతున్నారు. దాని తర్వాత హిందూ ధర్మం యొక్క చిక్కుముడు రిడిల్స్ను, హిందూ ధర్మంలో ఉన్నటువంటి రాసలీలలే అనాలి, ఇంకో భాషలో ఇంకా రకరకాలుగా చెప్పవచ్చు. అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి నాన్సెన్స్ మొత్తాన్ని బయట పెడుతూ రిడిల్స్ ఇన్ హిందూయిజం రాయడం జరిగింది. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1936లో రాసినటువంటి అనహలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే గ్రంథంలో హిందూ ధర్మ గ్రంథాలను డైనమైట్ పెట్టి పేల్చాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ హిందూ సోదరుల ఇక్కడ ఉదాహరణకు ఏం తీసుకోవాలంటే, బౌద్ధము హిందూ ధర్మంలో భాగం కాదు. హిందూ ధర్మానికి బద్ధశత్రువే బౌద్ధము. హిందూ ధర్మాన్ని పూర్తిగా అంతం చేసింది కూడా బౌద్ధమే. ఈ దేశం యొక్క చరిత్ర ఏదైనా కావచ్చు. ఒక భాషలో చెప్పమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు, వైదికానికి మరియు బౌద్ధానికి మధ్య జరిగినటువంటి సంఘర్షణనే ఈ దేశం యొక్క చరిత్ర అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి హిందూ ధర్మంలో ఎటువంటి భాగం బౌద్ధం కాదు. బౌద్ధం పూర్తి స్థాయిలో హిందూ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతము, వ్యతిరేకమైనటువంటి సంస్కృతి. అది హిందువుల యొక్క కామెంట్స్. ఇక మిగిలింది బుద్ధుడు 3 సూత్రాలను చెప్పడం జరుగుతుంది: ప్రజ్ఞ, శీల, కరుణ. ఈ సూత్రాలు దాదాపు చాలా రిలేటెడ్గా బాబాసాహెబ్ త్రైసూత్రాలతో పోలి ఉంటాయి. ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి సమస్య, సొసైటీలో ఏం సమస్య ఉంది? రంగనాయకమ్మ ఒక సమస్య. సొసైటీలో ఏ సమస్య ఉంది? ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే, స్పష్టంగా ఈ దేశంలో బుద్ధుణ్ణి ఈ సొసైటీ లేదా బ్రాహ్మణ ధర్మము సమాజం నుండి తిరస్కరించడము, బౌద్ధ సాహిత్యాన్ని ధ్వంసం చేయడము. రంగనాయకమ్మ దళిత సమస్యలకు పరిష్కారానికి బుద్ధుడు చాలడు అంటుంది, అంబేద్కర్ చాలడు అని అంటుంది. మార్క్స్ కావాలి. కానీ ఆమె భాషలైన మార్క్స్ ఏడ ఫెయిల్ అయిండు? కమ్యూనిస్టు నాయకులు అనైతిక వ్యభిచారం చేయడం చేత వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ మిస్ అయింది, డిస్టర్బ్ అయింది సంఘము. కాబట్టి రంగనాయకమ్మ వాళ్ళ యొక్క భాగవతాలను బయట పెట్టే ప్రయత్నం చేసింది. బుద్ధుడు బోధించినటువంటి బౌద్ధ ధర్మము చాలా స్పష్టంగా ఏమిటంటే, నైతిక విలువలతో కూడినటువంటి ఒక జీవన విధానం. అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ప్రజలు ఎలా ఉండాలి అనేది చెప్పేది బౌద్ధ ధర్మము. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఒక మనిషి అనేవాడు సాటి మనిషితో మానవత్వంతో వ్యవహరించుమని చెప్పడమే బౌద్ధ ధర్మము. అంటే మనిషిని కేంద్ర బిందువు చేసుకొని నిర్మాణం చేసినటువంటి ధర్మాల్లో బౌద్ధ ధర్మమే
ప్రధానమైనది, మొదటిది కూడా. ఈ దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రచారమైనటువంటి ఏకైక ధర్మము అది బౌద్ధ ధర్మము. ధర్మము దమ్మము దీని డిఫరెన్స్ నేను తర్వాత వస్తాను. మాట్లాడేటప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాలానికి అనుకూలంగానే నేను చెప్పాలి. నేను దమ్మం అంటే నీకు తెలియదు, ఈ దమ్మం ఏంటి అనేది ఇంకా ఆలోచనలో పడతావు, కాబట్టి దాని పరిధిలోనే చెప్తున్నా. ఇది బుద్ధుడు చెప్పింది. బుద్ధుడు ప్రజ్ఞ గురించి ఏం చెప్తున్నాడు? ప్రతి మనిషి జ్ఞానమును కలిగి ఉండాలని చెప్తాడు. ప్రతి మనిషి జ్ఞానమును కలిగి ఉండాలి. ఆ జ్ఞానము ఏ విధమైనటువంటి జ్ఞానము? ప్రజల సంక్షేమాన్ని కోరేటటువంటి జ్ఞానము, ప్రజల సంతోషాన్ని కోరేటటువంటి జ్ఞానము. ప్రజల సంక్షేమాన్ని సంతోషాన్ని కోరేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి బుద్ధుడు అంటాడు. ప్రజ్ఞ శీల కరుణ. ప్రజ్ఞ అంటే ఏమిటంటే మనిషికి ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రజల సంక్షేమం కొరకు ఉపయోగపడాలి. ఈరోజు లిటరసీకి జ్ఞానానికి తేడా ఉందండి. లిటరసీని బట్టి చెప్పను, భారతదేశంలో ప్రజ్ఞను కలిగి ఉన్నటువంటి వాళ్ళ శాతము 1% కూడా ఉండదు. చదువుకున్నారు, జ్ఞానాన్ని సంపాదించారు, కానీ అది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడదు. చదువుకున్నావు, పీజీ పాస్ అయ్యావు, ఈవెంట్స్ చేశావు, ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, జ్ఞానం ఉంది కాబట్టి ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. ఆ జ్ఞానం యొక్క ఉపయోగము ప్రజల యొక్క సంక్షేమం గురించి జరగట్లేదు. ఉద్యోగము భుక్తి కొరకు మాత్రమే జరిగింది. జ్ఞానము కేవలం తన జీవితం యొక్క సంపాదన కొరకు మాత్రమే ఉద్యోగాన్ని సంపాదించాడు. కాబట్టి అక్రమమైన పద్ధతిలో సమాజాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాడు. అంటే ఆ జ్ఞానము ఉండి ఆ జ్ఞానంతో పాటు శీలము అంటే క్రమశిక్షణ లేనిచో ఆ జ్ఞానము సమాజానికి చాలా ప్రమాదము. ఈ దేశంలో జ్ఞానం ఉండి శీలం లేనటువంటి జనాలు ఎవరు అంటే బ్రాహ్మణులు. సంత్ కబీర్ దాస్ చాలా స్పష్టంగా ఒక సందర్భంలో చెప్తాడు, వాడు జ్ఞానాన్ని సేకరించేది సమాజాన్ని ధ్వంసం చేయడానికి మాత్రమే. సమాజాన్ని ధ్వంసం చేసి కేవలం సమాజం మీద తన పెత్తనం ఉంచడానికి మాత్రమే తన జ్ఞానం యొక్క దుర్వినియోగం చేస్తాడు. వీడు సమాజంలో చాలా ప్రమాదకారి, వీరి జ్ఞానం చోట సమాజం మొత్తం భ్రష్టు పడిపోతుంది అని చెప్తాడు. వీడు జ్యోతిష శాస్త్రం చదువుతాడు, వాస్తుశాస్త్రం చదువుతాడు, జ్ఞానం అనరాదు. చదివినాడు, అది జ్ఞానానికి ఎక్కింది, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు? అజ్ఞాన ప్రజల మీద దాన్ని రుద్ది దాని నుండి సంపాదించే మార్గాన్ని, అంటే అజ్ఞాన ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించకుండా అజ్ఞాన ప్రజలను మోసం చేసి ఆ మోసం నుండి తన జీవికతను సంపాదిస్తున్నాడు. ఆ మోసం నుండి ఆ అజ్ఞాన ప్రజలను తన కాళ్ళ మీద పడేటట్టు శాస్త్రాలు చెప్తున్నాడు. కాబట్టి వాడి జ్ఞానం సమాజానికి ప్రమాదకరమైనది. బుద్ధుడు ఏం చెప్తున్నాడు? జ్ఞానంతో పాటు శీలం లేనిచో అటువంటి జ్ఞానము సమాజంకి చాలా ప్రమాదకరమైనది. ఆ జ్ఞానము దేశానికే ప్రమాదకరమైనది. ఈ దేశంలో జ్ఞానము సంపాదించినటువంటి ప్రతి వ్యక్తి పెరిగినటువంటి వాడి సంస్కృతి ఏదైతే ఉందో జ్ఞానంతో పాటు అతనికి శీలము అంటే క్రమశిక్షణ ఇవ్వలేదు. కాబట్టి విచ్చలవిడిగా ఈ దేశాన్ని దోచుకొని ఈ దేశ సంపదను మొత్తాన్ని విదేశాల్లో దాచిపెట్టడం చేత ఈ దేశం ఈరోజు పేద దేశంగా ప్రపంచంలో చెప్పుకోబడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల యొక్క జ్ఞానము సమాజం యొక్క సంక్షేమం గురించి, ప్రజల యొక్క సంక్షేమం గురించి, ప్రజల యొక్క ఆనందం కొరకు, ప్రజల యొక్క కష్టసుఖాల్లో వాడి జ్ఞానం పనికి రావట్లేదు. కాబట్టి నేడు ఈ దేశంలో నా పిల్లలకు ప్రాథమిక విద్య కూడా లభించట్లేదు, ప్రాథమిక ఆరోగ్యం లభించదు, పౌష్టికాహారం లభించదు. అంటే వీడి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో సమాజాన్ని ధ్వంసం చేయడానికి, ఆ జ్ఞానంతో పాటు శీలం లేకపోవడం చేత ఆ జ్ఞానంతో వాడు సమాజాన్ని పూర్తి స్థాయిలో డిస్ట్రాయ్ చేస్తున్నాడు. నాకు బిజినెస్ చేసేటటువంటి జ్ఞానం ఉంది,
జ్ఞానం ఉంది, బిజినెస్ చేసేటటువంటి జ్ఞానం ఉంది. ఆ బిజినెస్ దేని కొరకు చేస్తున్నా? నా భుక్తి కొరకు చేస్తున్నా, నా పిల్లల కొరకు చేస్తున్నా. ఆ బిజినెస్ నుండి నేను ఇంకా మంచి జీవితాన్ని అనుభవించాలి, ఫెసిలిటేట్ జీవితాన్ని అనుభవించాలి. నేను పాల వ్యాపారిని అయితే నాకు వచ్చే పాల దిగుబడి 2 గేదెలు ఉంటే ఓ 10 లీటర్లు పాలు వస్తాయంటే 10 లీటర్లు కేవలం నా తిండికి సరిపోతాయి. నా ఇంట్లో ఏసీని నేను మెయింటైన్ చేయలేను, నేను కారును మెయింటైన్ చేయలేను. కాబట్టి నేనేం చేయాలి? ఇప్పుడు ఆ పాలను కల్తీ చేయాలి. నాకు పాలు అమ్మేటటువంటి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో పాటు శీలం లేదు. ఆ జ్ఞానము ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించదు, ప్రజల యొక్క సంతోషం గురించి ఆలోచించదు. కాబట్టి నా జ్ఞానము, ఈ పాల వ్యాపారం చేసేటటువంటి జ్ఞానము ఎంత ప్రమాదకరంగా మారుతుందంటే, నేను రకరకాల కెమికల్లను, యూరియా లాంటి పదార్థాలను కలిపేసి ఎక్కువ మొత్తంలో పాలను తయారు చేసి మొత్తం సమాజం యొక్క ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తున్నా. అంటే పాల వ్యాపారం చేసేటటువంటి ఈ జ్ఞానముతో శీలం లేకపోవడం చేత అనేక మంది పిల్లల యొక్క అనారోగ్యానికి కారణమవుతున్నా. కాబట్టి బుద్ధుడు చాలా జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. వట్టిగా జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానంతో పాటు శీలం ఉండాలి. శీలం లేనటువంటి జ్ఞానము ఈ సమాజాన్ని ధ్వంసం చేస్తుందని బుద్ధుడు చెప్తాడు. బుద్ధుడిని ఎప్పుడైతే ఈ దేశం కాదన్నదో, ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు ఈ దేశాన్ని ధ్వంసం చేయడంలోనే నిమగ్నమయ్యారు. ఎందుకంటే వాళ్లకు జ్ఞానంతో పాటు శీలం లేదు. మూడో స్టెప్లో బుద్ధుడు ఏం చెప్తాడంటే, జ్ఞానము ప్రజ్ఞ, శీలము క్రమశిక్షణ, దీనితో పాటు కరుణ లేకపోతే ఆ జ్ఞానము ఆ శీలము ప్రమాదకరం అని చెప్తాడు. జ్ఞానంతో పాటు క్రమశిక్షణ ఉండాలి, ప్రజ్ఞతో పాటు శీలం ఉండాలి, ఈ శీలంతో పాటు కరుణ ఉండాలి. ఆ కరుణను ఏం డెఫినైజ్ చేస్తాడంటే, సాటి మానవుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండాలని చెప్తుంది. చూడండి, జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానంతో పాటు శీలం ఉండాలి. జ్ఞానము శీలము ఉంటే సరిపోదు, జ్ఞానం శీలంతో పాటు కరుణ ఉండాలి. కరుణ అంటే సాటి మానవుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండాలని బుద్ధుడు చెప్తాడు. ఈ 3 బేసిక్ సూత్రాలు బౌద్ధంలో: ప్రజ్ఞ, శీల, కరుణ. మరో సందర్భంలో బుద్ధుడు ఏం చెప్తాడంటే, జ్ఞానము, క్రమశిక్షణ, కరుణ, ఈ 3 ఉండి మైత్రి లేకపోతే అది కూడా వేస్టే, దానివల్ల కూడా ఈ సమాజానికి ప్రయోజనం లేదు అని చెప్తాడు. మైత్రికి బుద్ధుడు ఏమంటాడంటే, కరుణ అనేది కేవలం మానవులకే పరిమితమై మానవుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండవు. మైత్రి అనేది ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవరాశుల పట్ల మైత్రి భావాన్ని, దయాగుణాన్ని కలిగి ఉండడము. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి పట్ల మైత్రి భావాన్ని, అంటే దయా గుణాన్ని కలిగి ఉండడము మైత్రి. అంటే బుద్ధుడు ఏమంటున్నాడు, జ్ఞానంతో పాటు క్రమశిక్షణ ఉండాలి, క్రమశిక్షణతో పాటు దయాగుణం ఉండాలి, దయాగుణంతో పాటు మైత్రి గుణం ఉండాలి. ఈ 4 ఉంటే సమాజంలో సత్సంబంధాలు ఏర్పడతాయి, మానవ విలువలు పెంచబడతాయి, మానవ సంబంధాలు పెంచబడతాయి, శత్రుత్వం పోయి మైత్రిభావం వస్తుందని బుద్ధుడు చెప్తాడు. ఇది బుద్ధుని యొక్క ధమ్మంలో ప్రధానమైనటువంటి అంశాల్లో ప్రజ్ఞ, శీల, కరుణ. దాని తర్వాత మైత్రి, మిగతా విషయాలు వస్తాయి, బ్రహ్మ సత్యాలు. అక్కడ నేను వెళ్ళను, అది ఇన్డెప్త్ సబ్జెక్ట్. అయితే ప్రజ్ఞాశీల కరుణ, ఆ తర్వాత బాబాసాహెబ్ గారి ఎడ్యుకేట్, ఎజిటేట్, దెన్ ఆర్గనైజ్, ఈ 3 సూత్రాల్లో నేను ఆ 3 సూత్రాలు ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఒక మిత్రుడు అడగడం జరిగింది, దాదా దీని మీద వివరణ ఇవ్వండి. నేను ప్రజ్ఞాశీల, కరుణ వీటిని బేస్ చేసుకొని ఏం చెప్పగలిగిండు. దాని తర్వాత ఈ ప్రజ్ఞాశీల కరుణ తర్వాత మానవుడికి కావాల్సింది ఏంటంటే త్రిరత్న సందేశాన్ని బుద్ధుడిచ్చాడు. ఇప్పుడు చాలా సభలో నేను వెళ్ళేసి కనీసం బౌద్ధం ఇంట్రడక్షన్ ఇద్దామని త్రిశరణ పంచశీల చెప్తాను. దాంట్లో బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటాను. ఇక్కడ చాలా వరకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా వరకు ట్రాన్స్లేటర్స్ కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, బుద్ధునికి అంటే పర్టికులర్ బుద్ధుడికి, సిద్ధార్థ భగవాన బుద్ధుడికి శరణం పోవాలి, బుద్ధుడు చెప్పిన ధర్మానికి శరణం పోవాలి, బుద్ధుడు నిర్మాణం చేసిన సంఘానికి శరణం పోవాలి. ఇది కాదు, ఇది రాంగ్. ఒక దశలో కావచ్చు,
కానీ పూర్తి స్థాయిలో రాంగ్. బుద్ధం శరణం గచ్చామి అంటే ప్రతి మనిషి తమ బుద్ధికి శరణం పోవాలి. ప్రతి మనిషి తమ బుద్ధికి శరణం పోవాలి. బుద్ధిని అదుపులో పెట్టుకొని సవ్యమైన నడవడికను కలిగి ఉండటము బుద్ధుడి యొక్క మొదటి సూత్రము. బుద్ధిని అదుపులో పెట్టుకొని సవ్యమైనటువంటి నడవడికను కలిగి ఉండడము బుద్ధుడి యొక్క మొదటి సూత్రము. ఎవరి బుద్ధికి వాడు శరణు వేడుకోవడము, ఎవరి బుద్ధికి వాడు శరణు వేడుకోవడము. బుద్ధి చంచలమైనప్పుడు దాని పర్యవసనము ఇతరులకు నష్టాన్ని కలుగజేస్తుంది. బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోతే విపరీత చర్యలకు దారి తీస్తుంది. బుద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పాడు. చూడండి, బుద్ధి స్థిరత్వాన్ని కోల్పోతే విపరీత చర్యలకు దారి తీస్తుంది. బుద్ధి చంచలమైపోతే పర్యవసనం ఇతరులకు హానిని కలుగజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కడు తన బుద్ధికి శరణం పోవాలి అంటాడు, అంటే తన బుద్ధిని తెలుసుకోవాలంటాడు బుద్ధుడు. రెండవ స్టెప్లో ధమ్మం శరణం గచ్చామి. ధమ్మం శరణం గచ్చామి అంటే బుద్ధుడు ధమ్మం శరణం, యాక్చువల్లీ ధర్మం తర్వాత వచ్చింది, కశ్యపుడు ద్వారా ధర్మమైంది. అది ధమ్మం అంటే సత్యము. సత్యానికి శరణం పోవాలి అంటున్నాడు. సత్యాన్ని సత్యంగా చూడాలి అని అంటున్నాడు. సత్యానికి మనిషి కట్టుబడి ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ ఈ ఆలోచన ధర్మబద్ధంగా ఉండాలి. ఇక్కడ బుద్ధికి అతను శరణం పోయి ఇక్కడ ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు కట్టుబడి ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. దీని ద్వారా అసూయ ద్వేషాలు మనిషి పతనానికి దారి తీస్తాయి. కాబట్టి మనిషి అనేవాడు ధర్మానికి శరణం పోయి కట్టుబడి ఉన్నట్లయితే, మంచిని చేసే ఆలోచనను కలిగి ఉన్నట్లయితే అతనిలో అసూయ ద్వేషాలు అనే భావనలు నష్టపోతాయి. ఇతరుల పట్ల ధర్మగుణంగా ఆలోచన చేయగలుగుతాడు. మూడవది సంఘం శరణం గచ్చామి. సంఘం శరణం గచ్చామి అంటే బుద్ధుడు స్థాపించిన సంఘానికి శరణం పోవడం కాదు, సంఘానికి శరణం పోవాలి. బౌద్ధంలో జైన్ అయిన తర్వాత బుద్ధుడికి శరణం పోవాలి, బుద్ధుడి బోధనలకు శరణం పోవాలి, బుద్ధుడు చెప్పిన సంఘానికి కూడా శరణం పోవాలి. కానీ ఇన్ జనరల్గా దాని మీనింగ్ ఏమిటంటే బుద్ధుడు సంఘం శరణం అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ విశ్వంలో పుట్టినటువంటి ప్రతి జీవి సంఘంతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. సంఘం లేకుండా ఒంటరిగా ఉండలేడు. ఈ లాక్డౌన్ కాలంలో సంఘ సంబంధాలు లేకుండా మనిషికి ఇంట్లో ఉండేసరికి ఎంత ప్రాబ్లం అవుతుందో అది అర్థమవుతుంది మీ అందరికీ. అంటే ప్రతి మనిషి ఒక సంఘజీవి. కాబట్టి సంఘానికి శరణం పోవాలి అని బుద్ధుడు చెప్తాడు. ఈ సంఘం ఏది? బుద్ధిని ఎంత సవ్యంగా ఉంచినా సంఘంతో తన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు బుద్ధి వ్యర్థమవుతుంది అంటాడు బుద్ధుడు. దానితో పాటు మనిషికి ధనము, అంగబలం, కండబలం, కీర్తి ఎన్ని ఉన్నా సంఘాన్ని తూలనాడితే భ్రష్టు పడిపోతాడని చెప్తాడు బుద్ధుడు. దాని తర్వాత తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు సంఘమే పరోక్షంగా బాధ్యత వహిస్తుంది అని అంటాడు. మనం ఏదైతే సంఘాలను నిర్మాణం చేస్తామో మనము మన ఐడెంటిటీ కొరకు, మన నాయకత్వం కొరకు, మన సంపాదన కొరకు, మన పదవి కొరకు, మన భుక్తి కొరకు ఇవన్నీ పనులు చేస్తున్నాం. కానీ సంఘ నిర్మాణము చాలా లోతైనటువంటి అంశము. ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల యొక్క సుఖము కొరకు, ప్రజల యొక్క సంతోషం కొరకు, ప్రజల యొక్క బాగోగుల కొరకు ఒక సంఘాన్ని నిర్మాణం చేసి ఆ సంఘానికి నియమాలను నిర్మాణం చేసి ఆ నియమాలకు కట్టుబడి ఉండి ఆ ప్రజల యొక్క సంక్షేమం గురించి పనిచేయడము. ఈరోజు మనం స్థాపిస్తున్నటువంటి సంఘాలకు కాదు. మనం సంఘం స్థాపించాలా, మనకు లెటర్ హెడ్ రావాలా, లెటర్ వచ్చిన తర్వాత ఒక విజిటింగ్ కార్డు కొట్టాలా, 4 పుస్తకాలు చదవాలా, నేను జ్ఞాని అని బిల్డప్ ఇవ్వాలా, ఇవన్నీ కేవలం ఒక మనిషి స్వార్థపూరితంగా తను ఎదగడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి అంశాలు. త్రిశరణ వలన సమాజంలో అరాచకం, దోపిడీ, నమ్మక ద్రోహం నశిస్తాయి. ఏకమానవీయ వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రతి మనిషి సుగుణ సంపన్నుడు అవుతాడు. దోపిడీ నశిస్తుంది, సమాజంలో అరాచకం నశిస్తుంది, నమ్మక ద్రోహం నశిస్తుంది. బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ మూడింటిని ప్రాక్టీస్ చేస్తే ఈ దేశానికి ఏ మార్స్ తోటి సంబంధం లేదు.
అవసరం కూడా లేదు. ఏ లెనిన్ కూడా అవసరం లేదు, ఏ మావ కూడా అవసరం లేదు ఈ దేశానికి. బుద్ధుని యొక్క బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ఈ 3 నియమాలకు మనిషి అనేవాడు కట్టుబడి ఉండి ప్రజ్ఞ, శీల, కరుణతో పాటు మైత్రిని కలిగి ఉన్నట్లయితే ఈ దేశానికి ఏ అతీత శక్తిని, ఏ దేవుడి శక్తి, ఏ దయ్యం శక్తి మనిషికి అవసరమే లేదు. ఒక గొప్ప సమాజాన్ని నిర్మాణం చేయగలదు. బుద్ధుడి తర్వాత ఇటువంటి సమాజం నిర్మాణమైంది. మరి రంగనాయకమ్మ ఏమంటుందంటే, బుద్ధుడు దోపిడి వర్గాల గురించి ఎక్కడైనా మాట్లాడిండా, పారిశ్రామిక వర్గాల గురించి ఎక్కడైనా మాట్లాడినా అని అంటుంది. బుద్ధుడు ప్రతి వర్గం గురించి మాట్లాడిండు. బుద్ధుడు నేను బుద్ధ పూర్ణిమ రోజు ఏదో చూద్దాం అనుకున్న బట్టి ఏమి చేయలేకపోయాను, కామెంట్ మళ్ళీ చూస్తా. బుద్ధుడు దోపిడి వర్గం మీద మాట్లాడిండు, బుద్ధుడు పెట్టుబడి వర్గం మీద మాట్లాడిండు, బుద్ధుడు లంచగొండుల గురించి మాట్లాడిండు, బుద్ధుడు రాజు గురించి మాట్లాడిండు, బుద్ధుడు సైనికుడు గురించి మాట్లాడిండు, బుద్ధుడు స్త్రీల గురించి మాట్లాడిండు, బుద్ధుడు ఆడపిల్లల గురించి మాట్లాడిండు, బుద్ధుడు మగపిల్లల గురించి మాట్లాడిండు, బుద్ధుడు ఎటువంటి జీవికను కలిగి ఉండాలి మాట్లాడిండు, బుద్ధుడు దోపిడీ చేయకూడదని చెప్పాడు, బుద్ధుడు హత్యలు చేయకూడదని చెప్పాడు. రంగనాయకమ్మ ఆతృతతో బుద్ధుని విమర్శించాలి కాబట్టి ఆ కామెంట్ చేసింది. కానీ వాస్తవానికి రంగనాయకమ్మకు ఈ 3 సూత్రాలు, బుద్ధం శరణం, ధమ్మం శరణం, సంఘం శరణం అనే 3 సూత్రాలు అర్థమైతే అంత పెద్ద కామెంట్ చేసేది కాదు బుద్ధుడి మీద. ఇది కమ్యూనిస్టు చేసినటువంటి ఇవి. దాని తర్వాత బుద్ధుడు మానవులకు చేసినటువంటి బోధనల్లో త్రిశరణ పంచశీల, బుద్ధం శరణం, ధమ్మం శరణం, సంఘం శరణం వచ్చిన తర్వాత పానాతిపాత వేరమని సిక్కాపదం సమాధ్యామి, ఆదిన్నదాన వేరమని సిక్కాపదం సమాధ్యామి, కామే సుమిచ్చాచార వేరమని సిక్కాపదం సమాధ్యామి, మూసావాద వేరమని సిక్కాపదం సమాధ్యామి, సూరా మేరేయ మధ్య ప్రమాద ఠానా వేరమని సిక్కాపదం సమాధ్యామి. ఈ 5 సూత్రాలను ఈ సమాజానికి బోధించడం జరిగింది. ఇప్పుడు ఈ 5 సూత్రాలను రకరకాల కాలాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ జీవహింస చేయరాదు, బుద్ధుడు చెప్పాడు కదా, పనాతిపాత వేరమని సిక్కాపదం సమాధ్యామి. మరి బుద్ధిస్టు మాంసం తింటారా అంటే మాంసం గురించి మొన్న చెప్పిన, అది పెద్ద థియరీ కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ప్రతి దానికి ఒక కారణం ఉంది, కారణం తెలుసుకొని దాని నుండి బయట రండి. బుద్ధుని బోధనలు ఏంటంటే తృష్ణ కలిగి ఉండడము, లేదా దుఃఖం గురించి చెప్తుంది. దుఃఖం గురించి బయటకు వచ్చినప్పుడు మనిషికి ఉన్నటువంటి కోరికలు దేనికి, అన్నెసెసరీ ఒక పార్ట్ను తీసుకొచ్చి బుద్ధుడి మీద కౌంటర్ చేయడానికి తప్ప అది దేనికి కూడా పనికిరాదు. బౌద్ధం చాలా గొప్పగా అన్యాంశాలని చెప్తుంది. ఒక జీవిని హత్య చేయాలంటే ఆ జీవి కనబడాలి, కనబడినటువంటి జీవిని హత్య చేయాలని మనసులో ఒక ఆలోచన కలగాలి. మనసులో ఒక ఆలోచన కలిగినప్పుడు సరైన సమయం చూసి ఒక సరైన ఆయుధం చేసి ఆ జీవి మీద హత్య చేయాలి, వార్ చేయాలి. అప్పుడు ఆ జీవి వధకు గురవుతుంది. దీని ఒక చర్యా విధానం ఇది. బుద్ధుడు విల్ టు కిల్, నీడ్ టు కిల్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ జీవహింస నేను గతంలో చెప్పా కాబట్టి దీని గురించి చెప్పడానికి నేను ఇంకా ప్రయత్నం చేయను. జీవహింసతో పాటు బుద్ధుడు నేను ఎటువంటి నాకు సంబంధం కానటువంటి సంపదనను దొంగిలించను అని చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను అబద్ధం పలకను, నేను వ్యభిచారం చేయను. ఈ వ్యభిచారం మీద ఈ సమాజం ఎంత డిస్ట్రాయ్ అయిందో అది బుద్ధుడు, బౌద్ధ ధమ్మము, దాని తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు. వ్యభిచారం మూలంగా ఈ సమాజానికి ఎయిడ్స్ లాంటి మహమ్మారి పరిచయమైంది. ఈ వ్యభిచారం మూలంగా అనేక కుటుంబాలు ధ్వంసమవుతున్నాయి. ఈ వ్యభిచారం మూలంగా ఈ సమాజంలో అత్యంత భయపూరిత వాతావరణం నిర్మాణమైంది. ఆడపిల్లలు బయట వెళ్ళాలంటేనే ఒక భయపూరిత వాతావరణము. అంటే ఒక నైతిక విలువలతో కూడినటువంటి జీవన విధానము ఒక కుటుంబంలో లేకపోవడం చేత ఒక మనిషి ఇంట్లో పెరుగుతున్నాడు, ఒక మగాడు ఇంట్లో పెరుగుతున్నాడు, వాడు మగాడుగా ఇంట్లో పెరుగుతున్నాడంటే పెంచుతున్నది తల్లి ఒక ఆడది. ఆ తల్లి స్త్రీల యొక్క విలువల గురించి
నైతిక విలువల గురించి అక్కడ ఆ కొడుకుకు చెప్పడం లేదు. ఆ పెరిగేటటువంటి పిల్లాడు ఎటువంటి వాతావరణంలో పెరిగితే వాడు సమాజంలో బయట అమ్మాయిల మీద రేపులు చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వ్యభిచారం అంటే ఒకటే అంశం కాదు. దాంతోపాటు బుద్ధుడు ఎటువంటి మత్తు పానీయాలను కలిగి ఉండరాదని చెప్పడం జరుగుతుంది. ఈ మత్తు పానీయాల వలన సమాజం ఎంత ధ్వంసమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మత్తు పానీయాలు తీసుకున్న తర్వాత మనిషిలో ఉన్నటువంటి ఆలోచనలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మత్తు పానీయాలు తీసుకోవడం చేత సమాజంలో నెలకొనేటటువంటి పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఏర్పడేటటువంటి అనారోగ్యము దీన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే మ్యాక్సిమం ఈ మత్తు పానీయాలకు బానిసలయ్యేవారు అనారోగ్యంతో చనిపోవడం జరుగుతుంది, అనారోగ్య పాలు కావడం జరుగుతుంది, రకరకాల రోగాలు పాలు కావడం జరుగుతుంది. ఈ రోగాల మూలంగా వాడికి దుఃఖం నిర్మాణం అవుతుంది. మత్తు పానీయాల మూలంగా అతడిలో నిర్మాణమయ్యేటటువంటి ఆలోచనలు, ఆ ఆలోచనలు కరెక్ట్ లేని పక్షంలో ఆ ఆలోచనల నుండి ఒక దుఃఖం నిర్మాణం అవుతుంది. ఇటువంటి పరిస్థితులు మత్తు పానీయాల వల్ల నిర్మాణమైంది బుద్ధుని యొక్క పంచశీల. అయితే ఇక్కడ లాస్ట్ విషయానికి వస్తా. ఇది బౌద్ధ ధర్మం ఇంట్రడక్షన్ చెప్పడానికే ఇంత సమయం పడుతుంది. ఆల్రెడీ గంట అయింది. బుద్ధుడు మానవ జీవితాన్ని మొత్తంగా బుద్ధం ధమ్మం శంకరంగా చెప్పడం జరిగింది. అవును చెప్పాడు. ఇప్పుడు దుఃఖం అనే సమస్య మా కమ్యూనిస్టులు చాలా బాగా చెప్తారు దీని గురించి కామెంట్ చేయడం. బుద్ధుని యొక్క యాక్చువల్ సబ్జెక్ట్ అర్థమైతే కదా వాళ్ళకు దాని గురించి కామెంట్ చేయడానికి. జీవితమే దుఃఖమైనప్పుడు పుట్టడం దేనికి అని అంటారు. బుద్ధుడు చెప్పిన దుఃఖం ఏది? దుఃఖము 4 రకాలుగా విభజితమవుతుంది. శారీరక దుఃఖము, మానసిక దుఃఖము, భౌతిక దుఃఖము, నైసర్గిక దుఃఖము. ఫస్ట్ నైసర్గిక దుఃఖానికి వస్తే ప్రకృతి వైపరీత్యాల మూలంగా సంభవించే దుఃఖము. భూకంపం వచ్చింది, నా ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోవడం చేత నాలో నిర్మాణం అయ్యేటటువంటి దుఃఖము. సునామీ వచ్చింది, నా వాళ్ళు కొట్టుకపోయిండ్రు సునామీ మూలంగా, కాబట్టి దాని నుండి నిర్మాణం అయ్యేటటువంటి దుఃఖము. భౌతిక దుఃఖం అంటే తెల్లవాడిని చూసి నల్లగా ఉన్న నేను నల్లగా ఉన్నా అని దుఃఖించడము, వాడి కారు ఉంది నాకు లేదు అని దుఃఖించడము, వాడికి బంగ్లా ఉంది నాకు లేదు అని దుఃఖించడము. ఇవన్నీ భౌతిక దుఃఖాలు, అంటే అవి ఆలోచనల నుండి వచ్చేటి. దాని తర్వాత శారీరక దుఃఖము. శారీరక దుఃఖము అంటే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు లేదా మనకు ఉన్నటువంటి అనారోగ్యపు ఆహారపు అలవాట్ల మూలంగా ఏర్పడేటటువంటి దుఃఖము. ఈ శారీరక దుఃఖంలో దాదాపు ఉదరం నుండి జనించేది 90% అయితే ఉదరం బయట జనించేది 10% మాత్రమే. ఈ శారీరక దుఃఖాన్ని పోగొట్టడానికి బుద్ధుడు వైద్యశాస్త్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రపంచానికి వైద్యశాస్త్రాన్ని పరిచయం చేసింది కూడా బుద్ధుడే. మానవులకే కాదు మిగతా జీవరాశికి కూడా వైద్యం అందించే ఆలోచన బుద్ధుడు మెదడు నుండే కలిగింది. అంటే శారీరక దుఃఖాన్ని తొలగించడానికి బుద్ధుడు వైద్యశాస్త్రాన్ని నిర్మాణం చేశాడు. అయితే ఈ శారీరక దుఃఖం రాకుండా ఆహార నియమాలు గురించి బుద్ధుడు చెప్పడం జరుగుతుంది. ఆహార నియమాలను పాటించకపోవడం చేత మనకు శారీరక దుఃఖం నిర్మాణమైంది, అది మనందరికీ తెలుసు. రెండవది మానసిక దుఃఖము. ఇక మానసిక దుఃఖము ఎంత భయంకరమైనదో, ఈర్ష్య, ద్వేషము, కపటము, ఘృణ, ఇవన్నీ ప్రతి మనిషిలో పుట్టుకతో వచ్చేటటువంటి కొన్ని లక్షణాలు. బుద్ధుడి ధమ్మం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనిషికి 89 లక్షణాలు ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దాంట్లో బుద్ధుడు ఇచ్చిన వివరణ ఏంటంటే 8 మాత్రమే కుశల కర్మ అంటే మంచి లక్షణాలు ఉంటాయి, 81 చెడు లక్షణాలు ఉంటాయి. బుద్ధుడి యొక్క ప్రాక్టీస్లో ఏమిటంటే ఈ 8 మంచి లక్షణాలు 81 చెడు లక్షణాల మీద డామినేట్ చేసే పరిస్థితిని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక మనిషి అనేవాడు మరో మనిషిని మనిషిగా అంగీకరిస్తాడని చెప్తాడు.
మనలో 81 లక్షణాలు ఈ 8 లక్షణాలను ఎప్పుడునో ఖతం చేసేసినాయి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి క్రూరత్వము, గృణ, ద్వేషము, కపటము, రాగము, కోపము ఇవన్నీ కూడా అకుశల కర్మలు. అకుశల కర్మలు అంటే ఈ మానసిక ఆలోచనల నుండి నిర్మాణమయ్యేటటువంటి పరిస్థితుల మూలంగా దుఃఖం నిర్మాణం అవుతుంది. నాలో ద్వేషం ఉంది, నాలో ద్వేషం దేనికి ఉంది, నాలో గృణ ఉంది, నాలో కపటం ఉంది. ఇవన్నీ మనిషికి మానసికంగా నిర్మాణమయ్యేటివి. వీటి వల్ల మనిషికి కలిగేటటువంటి దుఃఖము. దీన్ని ఎలా జనించాలి? బుద్ధుడు దుఃఖ నిర్మాణ సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ దుఃఖము అన్ని రకాలుగా నిర్మాణం అవుతుంది. పేదవాడికి వాడి కష్టాలు పోవాలి, నేను ఉన్నవాడుగా మారాలనే ఆలోచన కలుగుతుంది. మధ్యతరగతి వాడికి నేను ఇంకా ఎదగాలని, చాలా ఉన్నవాడికి నా ప్రాపర్టీకి రక్షణ కావాలని, ఈ విధంగా రకరకాల ఆలోచనల నుండి కలిగేటటువంటి దుఃఖము. ఇవి అన్నీ మానసిక దుఃఖాల్లో భాగము. దుఃఖం నుండి బయట రావడానికి బుద్ధుడు మార్గం చెప్పిండు. ప్రతి దుఃఖానికి ఒక కారణం ఉంది. ముందు కారణం తెలుసుకోండి. కారణం తెలుసుకున్న తర్వాత ఆ దుఃఖ నిరోధం. నిరోధం ఏంటంటే కోరికలను, ఆశయాలను వినాలి. మానసిక స్థితి ఏదైతే కారణం ఉందో ఆ కారణం తెలుసుకొని దాన్ని సపరేట్ చేయని అంటాడు. అంటే ఒక దుఃఖం నుండి బయట రావడానికి బుద్ధుడు మార్గం చెప్తాడు. దుఃఖ నిరోధ పథము బుద్ధుడు చెప్పినటువంటి మార్గంలో, దుఃఖ నిరోధ పథంలో ఆర్య అష్టాంగిక మార్గము బుద్ధుడు ప్రాక్టీస్ అని చెప్తాడు. ఈ ఆర్య అష్టాంగిక మార్గము ఈ ప్రపంచము పాటించినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇటువంటి దుర్మార్గమైన సమాజం మనకు కనబడేది కాదు. ఆ ఆర్య అష్టాంగిక మార్గంలో సమ్యక్ దృష్టి, ఇది ప్రాకృత భాషలో సమ్మా దిట్టి, సమ్మా సంకల్ప, సమ్మా వాచ, సమ్మా కమ్మాంత, సమ్మా అజీవక, సమ్మా వ్యాయామం, సమ్మా సతి, సమ్మా సమాధి. తెలుగు భాషలో వచ్చేసరికి సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాచ, సమ్యక్ కర్మాంత, సమ్యక్ అజీవిక, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. దీంట్లో దుఃఖ నివారణ మార్గంలో, దుఃఖ నిరోధ పథంలో బుద్ధుడు చెప్పినటువంటి ఆర్య అష్టాంగిక మార్గము. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఆర్య సత్యాలు 4. దుఃఖం, దుఃఖానికి కారణం, దుఃఖ నిరోధం, దుఃఖ నిరోధ పథము. ఆర్య సత్యాలు అంటే నోబెల్ ట్రూత్స్. అక్కడ సింధు నగరి నాగరికతలో మొల్లార్ అంటే నోబెల్ అని అన్న. కాబట్టి నేను చెప్తున్నా, సింధు నాగరికత నుండి ఇది నాగరికత అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. ఆర్య ప్రాకృత భాషలో నోబెల్. ఆర్య అంటే నోబెల్, శ్రేష్టమైన, పవిత్రమైన, నిజమైన. ఈ 4 ఆర్య సత్యాల్లో దుఃఖ నిరోధక పథంలో వచ్చేటటువంటి ఆర్య అష్టాంగిక మార్గాల్లో, ఆర్య అంటే నోబెల్ 8 పాత్. ఈ 8 మార్గాల్లో ఫస్ట్ సమ్యక్ దృష్టి. దీంట్లో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, మిగిలినవన్నీ నేను చెప్పను, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నాకొక్క దుఃఖానికి కారణం అవన్నీ కొన్ని డిస్కషన్లో వస్తా. నేను ఒక ప్రోగ్రాంలో ఉన్నాను, ఉమెన్స్ అట్రాసిటీ మీద కాన్ఫరెన్స్ జరిగింది. నేను చాలా స్పష్టంగా రేప్ చేసేటోడికి ఉరేసినంత మాత్రాన ఈ దేశంలో రేప్ను ఆపలేము. వాడికి ఉరేయడం కాదు, మీరు సజీవంగా దహనం చేసినా రేపు జరుగుతూనే ఉంటుంది. దీనికి మూలం ఏమిటి? ఈ మూలాలను ధ్వంసం చేయనంత వరకు మనం ఈ దేశంలో రేప్ను ఆపలేము, స్త్రీల మీద జరిగే అట్రాసిటీని ఆపలేము అని నేను లెక్చరర్ ఇస్తున్న క్రమంలో, మొత్తం లెక్చరర్ అయిన తర్వాత ఒక పెద్ద మనిషి నా దగ్గర వచ్చేసి, నేను చెప్పిన బౌద్ధ మార్గములో నన్ను ఇరికేయడానికి, తెలుసుకోవడానికి కాదు, కామ్లే గారు మీ వయస్సు ఎంత అన్నాడు. ఇది 4 సంవత్సరాల క్రితం జరిగింది. నేను అన్నాను 32 సంవత్సరాలు. మీకు పెళ్ళి కాలేదు అని అన్నాడు. నేను అన్నాను అయింది. లేదు ఇప్పుడు కాలేదు అన్నాడు. సరే కాలేదు అన్నాను. దిగంబర్ కామ్లే, మీరు ఒక పురుషులు, మీ వయస్సు 32, మీకు పెళ్ళి కాలేదు, మీ ముందర ఐశ్వర్యరాయ్ లాంటి ఒక అందమైన స్త్రీ కనబడితే మీరు ఆమెకు ఏ సమ్యక్ దృష్టితో చూస్తారు చెప్పండి అని అడిగాడు నాకు. అంటే నేను సమస్యకు మూలాలను ధ్వంసం చేయండి,
స్త్రీల మీద అట్రాసిటీ ఆపలేము అని మూలాలన్నీ చెప్తా ఉంటే అతడు మాత్రము నా ధర్మము గొప్పది, నువ్వు నా ధర్మాన్ని కించపరచును, నేను నీ ధర్మాన్ని ఇరికిస్తా, నీకు ఇరికిచ్చే ప్రశ్న అడుగుతా ఎలా చెప్తావు అని నాకు క్వశ్చన్ వేయడం జరిగింది. ఇప్పుడు నేను సమాధానం ఇవ్వాలి. నేను ఆయనకిచ్చిన సమాధానంలో, నేను దిగంబర్ కాంబ్లే, నా వయస్సు 32 సంవత్సరాలు, ఇప్పుడు కాదు, ఇప్పుడు 36. నాకు పెళ్లి కాలేదని ఈయన అన్నాడు, వాస్తవానికి అయింది. సరే, ఇప్పుడు కాలేదు. నా ముందర ఐశ్వర్యరాయ్ లాంటి అందమైన స్త్రీ వచ్చింది. నేను ఏ సమ్యక్ దృష్టితో చూడాలి? సమ్యక్ దృష్టి అంటే ఒక మంచి దృష్టితో చూడాలి అని అడుగుతున్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఆ ఐశ్వర్యరాయ్ను చూసినప్పుడు ఖచ్చితంగా నాలో కామతృష్ణ ఉత్పన్నం అవుతుంది. నా మెదడులో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి నుండి రిలీజ్ అయ్యేటటువంటి గొనాడ్స్ హార్మోన్స్ ద్వారా నాలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఉన్నాయి. ద్వితీయ లైంగిక లక్షణాల్లో నాకున్నటువంటి ఈ పురుషుని ద్వితీయ లైంగిక లక్షణాల్లో దీన్ని సాటిస్ఫై చేయాలంటే ఆపోజిట్ జీవి, స్త్రీ జీవి కావాలి. నా కంటికి స్త్రీ జీవి అంటే ద్వితీయ లైంగిక లక్షణాలను సాటిస్ఫై చేసే జీవి కనబడ్డది. కాబట్టి నేను ఆమెను చూడంగానే ఇమ్మీడియట్గా నాలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఉత్పన్నం అవుతాయి. నేను కామతృష్ణతోనే చూస్తాను కావచ్చు. కానీ దిగంబర్ కాంబ్లే ఒక బుద్ధిస్ట్ ప్రాక్టీషనర్, నేను ఒక బుద్ధిస్ట్ కావడం చేత నేను ఎప్పుడైతే నా దృష్టిని ఆమె ముఖం నుండి ఆమె కామకేంద్రాలైన స్తనాల మీద మళ్ళిస్తానో అక్కడ నేను బుద్ధిస్ట్ కావడం చేత నాకు మరో ఆలోచన వచ్చింది. నా మొట్టమొదటి పోషణకు ఆధారం స్తనాలు. నేను ఈ స్తనాల ద్వారానే, నా తల్లి స్తనాల ద్వారా నేను ఈ పోషణ చేయగలిగిన, నేను ఇంత స్థాయిలో ఎదగగలిగిన అనే ఆలోచన నాకు కామన్ సెన్స్గా నాకు ఆ సెకండరీ ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ స్త్రీలో, ఆ అందమైన స్త్రీలో నేను నా మాతృమూర్తిని చూడగలనని సమాధానం ఇచ్చాను. ఈజీగా తృష్ణ వట్టిగానే జనించదు. తృష్ణ ఎందుకు జనిస్తుంది? తృష్ణ జనించాలంటే తృష్ణ స్థానం ఎక్కడ? అవిద్య నుండి సంస్కారాలు ఉత్పన్నమైతే, సంస్కారాల నుండి విజ్ఞానం ఉత్పన్నమవుతుంది, విజ్ఞానం నుండి నామరూపాలు ఉత్పన్నమవుతాయి, నామరూపాల నుండి షడయాతన ఉత్పన్నమవుతుంది, షడయాతన నుండి స్పర్శ ఉత్పన్నమవుతుంది, స్పర్శ నుండి వేదన ఉత్పన్నమవుతుంది, వేదన నుండి తృష్ణ ఉత్పన్నమవుతుంది. అంటే తృష్ణది 8వ స్థానం. తృష్ణది 8వ స్థానం. ఇక్కడ సైకాలజికల్లీ మనం బుద్ధుడిని గిట్ట గమనించినట్లయితే బుద్ధుడు ఎంత చాలా క్లియర్గా సబ్జెక్ట్ను చెప్తున్నాడంటే, మీకు అవిద్య నుండి అంటే మీ అజ్ఞానం నుండి సంస్కారాలు అంటే మీ కర్మలు జనిస్తాయి. ఆ కర్మల్లో విజ్ఞానం ఉత్పన్నమవుతుంది. విజ్ఞానం అంటే మీ మనోభావాలు ఉత్పన్నమవుతాయి. ఈ మనోభావాల నుండి నామరూప అంటే ఆకర్షణలు ఉత్పన్నమవుతాయి. ఈ ఆకర్షణల నుండి షడయాతన అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము, మనసు, వీటి నుండి ఏర్పడేటటువంటి తపన ఉత్పన్నమవుతుంది. అంటే అది ముక్కుకు సంబంధించిందా, నోరుకు సంబంధించిందా, చర్మానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా, నాలుకకు సంబంధించిందా, అది తపన ఉత్పన్నమవుతుంది. ఆ తపన నుండి మనిషిలో సంవేదనలు కలుగుతాయి. ఆ సంవేదనల నుండి మనిషిలో ఒక వేదన ఉత్పన్నమవుతుంది. ఆ వేదన నుండే తృష్ణ వస్తుంది. మళ్ళీ తృష్ణ వచ్చేసరికి కామతృష్ణ, భవతృష్ణ, అభవతృష్ణ ఉంది. ఇమీడియట్గా తృష్ణలో ఒకటే తృష్ణ లేదు, కామతృష్ణ ఉంది, భవతృష్ణ ఉంది, అభవతృష్ణ ఉంది. అదే అందమైన స్త్రీ నా చెల్లి అయి నాకు తాకుతే నాలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఉత్పన్నం కావు. అదే అందమైన స్త్రీ నా తల్లి అయితే నాలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఉత్పన్నం కావు. అదే అందమైన స్త్రీ నాకు పిన్ని అయితే నాలో ద్వితీయ లైంగిక లక్షణాలు ఉత్పన్నం కావు. ఆ అందమైన స్త్రీ నా ద్వితీయ లైంగిక లక్షణాలకు సాటిస్ఫై చేసేటటువంటి స్త్రీ అయితేనే నాలో కామతృష్ణ ఉత్పన్నమవుతుంది. వేదన కూడా తల్లి స్పర్శ నుండి ఏర్పడేటటువంటి వేదన వేరు, స్పర్శ నుండి వేదన ఏర్పడుతుంది. తల్లి స్పర్శ నుండి వచ్చేటటువంటి వేదన వేరు, చెల్లి స్పర్శ నుండి వచ్చేటటువంటి వేదన వేరు, ప్రియురాలు స్పర్శ నుండి వచ్చేటటువంటి వేదన వేరు, పరస్త్రీ నుండి వచ్చేటటువంటి వేదన వేరు. మీకు ఇష్టమైనటువంటి స్త్రీ నుండి వచ్చేటటువంటి వేదన వేరు, మీకు ఇష్టం లేనటువంటి స్త్రీ నుండి వచ్చేటటువంటి వేదన వేరు. ఈ వేదన అంటే వాళ్ళ స్పర్శ, ఇష్టం లేనటువంటి స్త్రీ స్పర్శ నుండి మీకు ఏర్పడేటటువంటి వేదన అది ఒక రకమైన వేదన. మీకు ఇష్టమైన స్త్రీ నుండి స్త్రీ యొక్క స్పర్శ నుండి ఏర్పడే వేదన అది ఒక రకమైన వేదన. మీ తల్లి స్పర్శ నుండి ఏర్పడే వేదన అది ఒక రకమైన వేదన. మీ చెల్లి స్పర్శ నుండి ఏర్పడే వేదన అది ఒక రకమైన వేదన. అంటే బౌద్ధాన్ని కేవలం ఒకటే తృష్ణ, కోరికలు అని చెప్తే సరిపోదు. కోరికలు జయించడము అంటే
అది అంతా సాధారణం కాదు. బౌద్ధంలో ఉన్నటువంటి అనేక ప్రాక్టీసెస్ను తెలుసుకున్నట్లయితేనే సూక్ష్మాతి సూక్ష్మ అంశాలు తెలుసుకుంటే మాత్రమే బౌద్ధం స్పష్టంగా అర్థమవుతుంది. కామెంట్ చేయడానికి కోరికలను త్యాగం చేయాలి, కోరికలు ఎందుకు త్యాగం చేయాలి, కోరికలు ఎక్కడి నుండి పుడుతున్నాయి, ఎటువంటి కోరికలు పుడుతున్నాయి ఇవన్నీ దాంట్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి ఫ్యాక్టర్స్ అన్నీ తెలుసుకోకుండా బౌద్ధం మీద మాట్లాడుతానడం కరెక్ట్ కాదు. దీంట్లో సమ్యక్ సంకల్పం, మంచి ఆలోచనను కలిగి ఉండడం, మంచి సంకల్పాన్ని కలిగి ఉండడము, దాని తర్వాత సమ్యక్ వాచ, ఎవరికి నొప్పించకుండా, ఎవరి హృదయాలను గాయపరచకుండా మనం ఉపయోగించేటటువంటి భాష ఆ భాష ఉండాలి. తర్వాత సమ్యక్ కర్మాంత, సమ్యక్ జీవికలో బుద్ధుడు చాలా స్పష్టంగా నువ్వు నీ భుక్తి కొరకు ఏర్పాటు చేసేటటువంటి జీవిక ద్వారా ఏ ఇతరులకు నష్టం జరగకూడదు, అటువంటి జీవికని మాత్రమే నువ్వు ఎన్నుకోవాలని బుద్ధుడు ఆర్యాష్టాంగిక మార్గంలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దిగంబర్ కామ్లే ఒక బుద్ధిస్ట్ అయితే, దిగంబర్ కామ్లే నేను వైన్ షాప్ను ఓపెన్ చేయలేను. నాకు బుద్ధుడు చెప్పింది సమ్యక్ అజీవిక అంటే ఇతరులకు ఎటువంటి నష్టం కలగజేయనటువంటి జీవికను నేను ఎన్నుకోవాలి. నా భుక్తి కొరకు నేను చాయిస్ చేసేటటువంటి జీవిక, ఇతరులకు ఎటువంటి నష్టాన్ని కలిగజేసే జీవిక నేను చేయడానికి అర్హత నాకు బౌద్ధం ప్రకారం లేదు. ఈ విధంగా బౌద్ధంలో ఉన్నటువంటి అనేక అంశాలు, అనేక ప్రామాణికాలు, అనేక సూత్రాలు, వీటిని బేస్ చేసుకున్నట్లయితేనే మనం బౌద్ధం యొక్క ప్రాక్టీస్ తెలుసుకుంటాం. లేదంటే ఈ ప్రకృతిలో మనము ఊహించినట్టు అతీత శక్తులను, దైవిక శక్తులను, దయ్యాలను, అజ్ఞానంతో కూడినటువంటి నాన్సెన్స్ స్టోరీలను నమ్ముకుంటా మనం కాలాన్ని వెల్లదీస్తాము. జ్ఞానం ద్వారా మాత్రమే మనం అజ్ఞానాన్ని జయించవచ్చు. ఈ అజ్ఞానాన్ని జయించడానికి బౌద్ధము అనేదే ఉపయోగపడుతుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన సమాజానికి బౌద్ధమే అవసరం అని చెప్పడం జరిగింది. బౌద్ధం ద్వారానే మార్పు సాధ్యం అని చెప్పడం జరిగింది. అయితే ఈ బౌద్ధం ప్రాక్టీస్ గురించి అంశాలు ఇప్పుడు సర్వసాధారణంగా తెలుగు స్టేట్లో ఈ బౌద్ధం గురించి ఎక్కువ అంశాలు రావు, కాబట్టి నేను ఎక్కువ డిస్కస్ చేయను. తర్వాత మీ యొక్క డిమాండ్ మేరకు బౌద్ధంలో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. చాలామంది ఓపికతో విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై భీమ్, జై బుద్ధ, జై భారత్. కామెంట్స్ ఒక్క 5 minutes చూస్తాను. బౌద్ధం తీసుకుంటే కులం మారుతుందా, మతం మారుతుందా? భార్గవ్ అన్న గారు, యాక్చువల్లీ కులం మతం అనే సమస్య దగ్గర రిజర్వేషన్ ఫ్యాక్టర్ను మనం రిజర్వేషన్ యొక్క బ్రీఫ్ హిస్టరీని తీసుకున్నట్లయితే రిజర్వేషన్ ఒక మతానికి పరిమితమైనవి కావు. రిజర్వేషన్లకు రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. కాకపోతే హిందూ పరిపాలకులు దాన్ని హిందూ కులాలకు మాత్రమే వర్తించడము, ఇటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. గతంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి రిజర్వేషన్స్లో ముస్లిమ్స్లో అన్టచబుల్స్ ఉన్నారు, వాళ్ళు ఎస్సీగా రిజర్వేషన్ పొందినరు. సిక్కులు అన్టచబుల్స్ ఉన్నారు, వాళ్ళు ఎస్సీగా రిజర్వేషన్ పొందినరు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కానీ ఆ తర్వాత కాలంలో బ్రాహ్మణ పరిపాలకులు దాన్ని హిందూ ధర్మానికి లింకప్ చేసింది. ఎందుకంటే హిందూ ధర్మం యొక్క పాపులేషన్ తగ్గకూడదు, హిందూ ధర్మమే ప్రధానమైన భాగం అని చూపించాలి. కాబట్టి వాస్తవానికి రిపబ్లికన్ పార్టీ, బాబాసాహెబ్ స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పోరాట ఫలితంగా రిజర్వేషన్లకు ఎటువంటి ప్రమాదం లేకుండా బౌద్ధం తీసుకున్న వారికి మీ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ హోదా ఉంటుంది. రిజర్వేషన్ హోదా ఉంటూనే మీకు రిలీజియన్ ప్లేస్లో బుద్ధిస్ట్ రిలీజియన్గా సర్టిఫికేట్ వస్తుంది. మీకు ఏ క్యాస్ట్ ఫ్యాక్టర్ ప్రకారం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందో ఆ ఫ్యాక్టర్ ప్రకారం మీ రిజర్వేషన్లు మీకు ఉంటే మతం మాత్రం మారిపోతుంది. మీరు హిందూ ధర్మం నుండి బయటకు రావచ్చు. అవసరం ఉన్న వాళ్లకు బుద్ధిస్ట్ సర్టిఫికేట్తో పాటు గజెట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ గజెట్ నా దగ్గర ఉంది, దాని కాపీ ఇస్తాను. బుద్ధిస్ట్ సర్టిఫికేట్, ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీగా మీకు బుద్ధిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే అర్హత కూడా ఉంది. అవసరం ఉన్న వాళ్ళకు తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పంచశీల క్లియర్గా చెప్పండి బ్రదర్.
అన్న ఇప్పటికే సమయం మించిపోయింది. పంచశీలాల్లో 5 శీలాల గురించి చాలా స్పష్టంగా చెప్పాలంటే మినిమం 1 to 1.5 అవర్స్ సమయం పడుతుంది. ఒక్కొక్క అంటే ప్రతి దానికి నేను ఒక్కటి చెప్పాను. జీవహింస అంటే ఒక జీవిని హత్య చేయాలంటే ఆ జీవి కనబడాలి. జీవి కనబడిన తర్వాత మనసులో ఆలోచన రావాలి. కంటికి కనబడ్డాక మనసులో ఆలోచన రావాలి. ఆలోచన వచ్చిన తర్వాత చంపాలనే ఆలోచన వచ్చినప్పుడు సరైన సమయం చూసి సరైన ఆయుధం చూసి ఆ జీవి మీద వార్ చేయాలి. అప్పుడు ఆ జీవి హత్యకు లోనవుతుంది. మరి ఆ జీవిని ఏ ఉద్దేశంతో చంపుతున్నాం? తినే ఉద్దేశంతో చంపుతున్నామా, లేదా ఆనందం పొందే ఉద్దేశం? ఆనందం పొందడం అంటే జీవులను కొట్టుకుంటూ ఆనందపడేటోళ్ళు బొచ్చడు మంది మనకు రోడ్ల మీద గడబడతారు. ఆ పాపం కుక్కలు పోతా ఉంటే ఏం సంబంధం ఉండదు, రాయి పట్టుకొని ఆ కుక్కను రాయితో కొడతాడు. అంటే కుక్క కొయ్య అని శబ్దం రాయి తలగంగానే వీడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నట్టు. అంటే జీవిని కొట్టడానికి కూడా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే బౌద్ధంలో ఉన్నటువంటి ఈ పంచశీలాల మీద ప్రతి శీలానికి ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం నుండి ఇప్పుడు సపోజ్ అనైతిక వ్యభిచారం చేసినట్లయితే అనైతిక వ్యభిచారం ఏ విధంగా చేస్తున్నారు, అనైతిక వ్యభిచారం చేయడం చేత సమాజంలో ఏ విధంగా నష్టపోతారు, సమాజంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు పకోడి పెన్నంతో మీరు అనైతిక వ్యభిచార సంబంధం ఏర్పాటు చేసిండ్రు, దాగినన్ని రోజులు దాగుతుంది, ఒకరోజు బయటపడుతుంది. ఏం చేస్తాడు వాడు? షాడిస్ట్ అయినట్లయితే డెఫినెట్గా కుట్ర చేసి నిన్ను హతమార్చే ప్రయత్నం చేస్తాడు. లేదా వాడి భార్య ద్వారా వాడి మీద రేప్ కేసు చేసే ప్రయత్నం చేస్తాడు. లేదు అతడికి దాని భర్తకు తెలియలేదు, ఇంట్లో ఈయన భార్యకే తెలిసింది. ఈయన భార్యకి తెలిసిందంటే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అంటే సమాజంలో తెలిసింది, సమాజంలో విలువలు కోల్పోతారు. ఈ విధంగా రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒక శీలాను ఉల్లంఘించినట్లయితే ఏర్పడేటటువంటి సామాజిక స్థితులు, అనుభవించేటటువంటి కష్టాలు, ఆ శీలాన్ని మనం ప్రాక్టీస్ చేయడానికి చేయాల్సినటువంటి ఈ శీలాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిసారి కరెంట్ పోయి కూడా ఇబ్బంది పెడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ జై భీమ్, జై బుద్ధ్, జై భారత్.